ఎస్ఆర్ నగర్ దగ్గర ఉన్నటువంటి సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళిన ఒకసారి. సుబ్బయ్య గారి హోటల్కి వెళ్తే నాతో పాటు మా సోదరుడు మిత్రుడు సినిమా డైరెక్టర్ రాజ్ నరేందర్ గారు నేను ఇద్దరం కలిసి ఎస్ఆర్ నగర్ దగ్గర ఉన్న సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళాం. అయితే ఏంటి సుబ్బయ్య గారి హోటల్లో స్పెషాలిటీ అంటే చాలా అద్భుతంగా వడ్డిస్తారన్న, రకరకాల వంటకాలు అవన్నీ చాలా బాగుంటాయి. ఒకసారి టేస్ట్ చేద్దామంటే పోయినా అన్నంలో 9 రకాలు, స్వీట్లలో 12 రకాలు, నెయ్యిలో 4 రకాలు. ఇక వద్దమ్మా అన్న, సార్ ప్లీజ్ కొంచెం వేసుకోండి సార్, సార్ ప్లీజ్ కొంచెం వేసుకోండి సార్ అని చెప్పేసి ఇంకా జీవితాన్ని మన సుబ్బయ్య హోటల్కు పోవద్దనేటట్టు చేశారు. అంటే ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పిన అంటే జీవితం మొత్తం గుర్తుండిపోతుంది నాకు సుబ్బయ్య హోటల్ అంటే. ఈరోజు నరేష్ అన్న మాట్లాడి, స్కైలాబ్ అన్న మాట్లాడి, అంటే మాట్లాడుతున్న వాళ్ళని చూసిన ప్రతిసారి నాకు నా మీద భారం తగ్గింది అనిపిస్తుంది. ఇందాక తమ్ముడు మాట్లాడుతున్నప్పుడు మీలో ఎవరైనా సరే స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడమంటే ప్రతి ఒక్కరి చేతులు అంతే, ఇట్లా కాళ్ళు అంతే, చేతులు అంతే, ఇంకేమైనా అంతే. కారణం ఏంటి అంటే వేలాది సంవత్సరాలుగా ఎవడో చెప్పింది వింటూ బతికినాం. మనం చెప్పే కాడికి రాలే. మనం చెప్పడం ప్రారంభిస్తే ఎట్లుంటుందనే విషయాన్ని మన వాళ్ళ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసమే మనం ఈ సభలు ఏర్పాటు చేసుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణలు, జ్ఞాన సభలు, మరి రకరకాల సభలు ఏర్పాటు చేసుకుంటున్నాం మిత్రులారా. అయితే ముందుగా ఒక 2 విషయాలు చెప్పి నేను ఏం చెప్పాలనుకుంటానో చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే ఒకసారి ఒక 30-40 సంవత్సరాలు దాదాపు నాకు తెలిసి ఈ పెద్ద మనిషి ఒక్కైనా తప్ప దాదాపు అందరు కూడా 40-45 సంవత్సరాల రిలేటెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఎందుకు కేవలం ఈ ఎస్సీలు, అక్కడక్కడ ఎస్టీలు, ఈ బీసీలు మాత్రమే ఈ దేశంలో తామేదో కోల్పోయామని, తమపై పదే పదే అన్యాయాలు జరుగుతున్నాయని, వేలాది సంవత్సరాలుగా ఈ దేశం యొక్క మూలవాసులమైనటువంటి మనల్ని ఊరవతలకి నెట్టేశారని, కొద్దిమందిని ముట్టుకునే బానిసలుగా, మరికొద్ది మందిని ముట్టుకోవడానికి వీలు లేని బానిసలుగా ఎవరు చేశారని, ఈ పదే పదే ఈ వర్గాలకు చెందిన వ్యక్తులు మాత్రమే ఎందుకు పోరాటం చేస్తారు, మిగతా వ్యక్తులు ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారు, ఎందుకు చేయరు, ఒకవేళ వాళ్ళు పోరాటం చేసినా సరే వాళ్ళ రథసారథులుగా ముందుండి ఈ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఎందుకు పాటలు రాస్తారు, పాడుతారు, రకరకాల ఉద్యమాలు చేస్తారనే విషయాన్ని మీరు ఒకసారి జాగ్రత్తగా మనసులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మిత్రులారా. ఎందుకు ఈ పదే పదే మాదిగోళ్ళే ఈ దేశంలో మేము వేలాది సంవత్సరాలుగా ఈ దేశం యొక్క ఉనికిలో మా సముచిత స్థానాన్ని కోల్పోయామని చెప్పి పోరాటం చేస్తారు? ఎందుకు ఈ దేశంలో బీసీలు మాకు ఇంకా రాజ్యాధికారం లేదు, మాకు రావాల్సిన వాటా ఈ దేశంలో ఎందుకు అందడం లేదు అని చెప్పి పోరాటం చేస్తారు? మరి మిగతా వాళ్ళు ఎందుకు పోరాటం చేయరు? ఒకవేళ చేసిన వాళ్ళు ఇంతగా కష్టపడరు ఎందుకని? తెలంగాణ ఉద్యమంలో ఈ రోజు అసెంబ్లీలో కూర్చున్న బట్టి ఏ ఒక్క వ్యక్తి యొక్క అన్న గాని, తమ్ముడు గాని, బిడ్డ గాని ఈ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిండా? చెప్పాలి గట్టిగా, చేసిండ్రా? ఈ దేశంలో నా దృష్టిలో స్వతంత్రం రాలే, భారతదేశానికి స్వతంత్రం రాలేదు మిత్రులారా. ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళ చేతి నుంచి ఈ దేశం పెత్తందారుల చేతికి అధికార బదలాయింపు మాత్రమే జరిగింది. ఈ దేశంలో ఇంకా స్వతంత్రం రాలే. మరి గాంధీ చేసిన పోరాటంలో కానీ, రకరకాల వ్యక్తులు చేసిన పోరాటంలో కానీ ఎవరైనా సమిధలైనరా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఒకవేళ సంపన్న వర్గాలుగా పిలువబడుతున్నటువంటి ఈ వ్యక్తులు పోరాటం చేస్తే వాళ్ళ వ్యక్తులు ఎందుకు ఆత్మహత్య చేసుకోరు? ఆ స్వేచ్ఛ కోసం, ఆ స్వతంత్రం కోసం వాళ్ళు ఎందుకు చచ్చిపోరు? మనం మాత్రమే ఎందుకు చచ్చిపోతామనే విషయాన్ని ఎప్పుడైనా మనం ఆలోచించామా? అర్థమవుతుందా? ఎప్పుడన్నా ఆలోచించినామా? ఈ రోజు మన కళ్ళ ముంగట స్వతంత్ర పోరాటాన్ని మాత్రం మనం చూడలేం, కానీ తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని అయితే మనం చూసినాం కదా. చూసినామా లేదా? ఎక్కడైనా ఈ అణగారిన జాతులకు చెందిన వ్యక్తులు కాకుండా ఇప్పుడు రాజకీయ అధికారాన్ని అనుభవిస్తున్న వ్యక్తుల సంబంధించిన వ్యక్తులు ఎవరైనా చనిపోయినరా? అయితే
దీనికి ఒక చిన్న కథ చెప్పి వీళ్ళు మాత్రమే ఎందుకు చచ్చిపోతారు, వీళ్ళు మాత్రమే తిండికి లేకపోయినా ఎందుకు పోరాటం చేస్తారు, వీళ్ళు మాత్రమే వందలాది కిలోమీటర్ల దూరం దాకా ప్రయాణం చేసి ఎక్కడో నిజామాబాద్ లో పుట్టిన నేను, వరంగల్లో పుట్టిన అన్న, ఇంకా రకరకాల జిల్లాలో పుట్టిన వాళ్ళు ఎందుకు ఈ మాచంపల్లి గ్రామాన్ని వెతుక్కుంటూ వచ్చింది, మిగతా వాళ్ళకు లేని జిజ్ఞాస వీళ్ళకు మాత్రమే ఎందుకుంది, మిగతా వాళ్ళు ఆలోచించకుండా మేము మాత్రమే ఎందుకు ఆలోచిస్తున్నాం, మాకేమైనా పిచ్చిలేసిందా, మేము నిజంగానే సోయిలో ఉన్నామా, మా పిల్లలు కాదని చెప్పేసి ఈ 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎందుకు వస్తున్నాం, మిగతా వాళ్ళకి లేని ఆలోచన మాకెందున్నది, ఉద్యోగస్తులు అయినప్పటికీ కూడా ఈ సమాజంలో నుంచి మాత్రమే త్యాగం చేసే వ్యక్తులు ఎందుకు పుడతారు, వీళ్ళు మాత్రమే ఈ సమాజం కోసం ఎందుకు పాటలు రాస్తారు, వీళ్ళు మాత్రమే ఈ సమాజం కోసం ఎందుకు ఆర్టికల్ రాస్తారు, వీళ్ళు మాత్రమే ఈ సమాజాన్ని జాగృతం చేయడం కోసం ఎందుకు పాటలు పాడతారు, వీళ్ళు మాత్రమే ఈ దేశంలో పరిపాలనలో ఉన్నటువంటి రూలింగ్ గవర్నమెంట్ బీజేపీని నిరంతరం తిడుతూ వాళ్ళు చేస్తున్న మోసాలను ఎందుకు ఎండగడతారు, వీళ్ళు మాత్రమే ఈ మతంలో ఉన్నటువంటి మౌల్యాన్ని ఎందుకు భూమి కిందేసి పాతాళానికి తొక్కాలని ప్రయత్నం చేస్తారు, వీళ్ళు మాత్రమే ఎందుకు ఈ మతంలో ఉన్నటువంటి లోటుపాట్లను ఎత్తు చూపుతారు అనే విషయాన్ని మనం ఎప్పుడైనా ఆలోచించామా మిత్రులారా? ఒక అద్భుతమైనటువంటి అడవిలో అన్ని రకాల జంతువులు, పక్షులు చాలా సస్యశ్యామలంగా బ్రతుకుతున్నాయట. ఒక అద్భుతమైన అడవిలో రకరకాల జంతువులు, పక్షులు అన్ని కూడా చాలా సస్యశ్యామలంగా బ్రతుకుతున్నాయట. అనుకోకుండా ఒకనాడు ఆ అడవికి అగ్గి తగిలిందట. ఏం తగిలింది? అగ్గి తగిలిందట. అయితే దాంట్లో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా అడవి నుంచి ఆ పక్కనే పారుతున్నటువంటి నదిలో నుంచి వేరే అడవి వైపు, ఈ దహనమవుతున్నటువంటి అడవిలో నుంచి వేరే అడవి వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాయట, పరిగెడుతూ ఉన్నాయట తమను తాము కాపాడుకోవడం కోసం. కానీ తను అప్పటి వరకు నివసించున్నటువంటి, తను అప్పటి వరకు స్వేచ్ఛగా బ్రతికినటువంటి ఆ అడవి తన కళ్ళ ముందే కాలిపోతుంటే ఆ పక్కనే పారుతున్నటువంటి ఆ నదిలో నుంచి ఒక్కొక్క నీటి బిందువుని సేకరించి ఒక చిన్న పిచ్చుక ఆ దావాలంలో వ్యాపించినటువంటి ఆ దట్టమైన అడవి పైన ఒక్కొక్క చుక్క వేస్తుందట. మిగతా జంతువులన్నీ కూడా చాలా దూరానికి వెళ్ళి చూస్తున్నాయట. అయ్యో, మొన్నటి వరకు మేము నివాసం ఉన్నటువంటి మా ఆవాసాలు మొత్తం మా కళ్ళ ముందే కాడి బూడిదైపోతున్నాయి, మేము అప్పటి వరకు కలిసి ఆడుకున్నటువంటి ప్రదేశాలు, అప్పటి వరకు నివసించినటువంటి అడవి మొత్తం కూడా మా కళ్ళ ముందే కాడి బూడిదై దగ్ధమైపోతుంది అని చెప్పి చూస్తూ ఉంటే, ఆ జంతువులు దూరంగా వెళ్ళి చూస్తూ ఉంటే అక్కడ ఆకాశంలో ఎగురుతూ ఒక్కొక్క నీటి బిందువుని తన నోట ఖర్చుకొని తీసుకొని వచ్చి ఆ భయంకరమైనటువంటి ఆ అగ్ని పైన ఒక్కొక్క చుక్క వేస్తున్నట. మిత్రులారా, అంత భయంకరమైనటువంటి మంటను ఆర్పడానికి ఈ ఒక్క చిన్న పిచ్చుక నోట ఖర్చుకు వచ్చినటువంటి నీళ్ళ వల్ల ఏమన్నా లాభం ఉందా? సమాధానం చెప్పాలి. అక్కడ దూరంగా వెళ్ళిన తర్వాత అడవికి రాజెవరు? సింహం. జరసేపటికి మనం నరేంద్రమోడీ అనుకోలేదు. పారిపోతూ దూరంగా నీ అమ్మ ఒకరే ఎగురుతుంది, ఏది రాదు. పక్క పొంటి అమిత్ షా లాంటి చెప్పినట్ట, సార్ బైర్ నరేష్ లాంటాడో, పసుపు రవీందర్ లాంటాడో, స్కై బాబా లాంటాడో, రంజల రాజేష్ లాంటాడో, ఆ పిచ్చిగాడి వాళ్ళకి ఏమైనా దిమాకున్నా అదరా ఇంత పెద్దగా కాలిపోతున్న అడవిని ఎవరు ఆరుతారా, చచ్చిపోతారా బాడుకోవాలో చెప్పి రమ్మను అని చెప్పారు. ఎవరు? అడవికి రాజైన సింహం. అరే పిచ్చిగాడి ద్వారా మీరు ఏం చెప్తున్నారు? అది ఆరిపోదు. నువ్వు చేస్తున్న సాహసం ఏదైతే ఉన్నదో అది వృధా అయిపోతుంది. నువ్వు బార్బిక్యూ అయిపోతావు. దూరం నుంచి వచ్చిన దగడుకు కాలిపోయి అన్ననే వాడు చచ్చిపోతావు. నువ్వు రారా మాతో పాటు ప్రాణాన్ని రక్షించుకొని మనం పారిపోదామని చెప్పి అంటే అప్పుడు చెప్పిందట మిత్రులారా ఆ చిన్న పిచ్చుక, ఒరే పారిపోతున్న పిరికి పొందా, ఈ దేశపు చరిత్రను లిఖిస్తే నా కళ్ళ ముందే కాలిపోతున్న నా చరిత్రను పునర్నిర్మించుకోవడం కోసం నేను చేసిన సాహసం చరిత్ర మాట్లాడుకుంటుంది. నేను సత్తుగా బతికినా. ఈ దేశ సంస్కృతి నా కళ్ళ ముందే కాలి బూడిదైపోతుంటే, ఈ దేశంలో ఉన్న మూలవాసులైనటువంటి నా సమాజం మొత్తం కూడా ప్రతి ఊర్లో అవమానానికి, అవహేళనకు, అన్యాయానికి గురవుతుంటే పిచ్చుకలాంటి వాళ్ళమైనా సరే ఇది నా దేశం కాబట్టి నా దేశాన్ని రక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళ మేమంతా. నీ కళ్ళకు అది చిన్నగా కనిపించినా చినుకులన్నీ కలిస్తే జడివానై, చీమలన్నీ కలిస్తే కొండ చిలువనే,
పిండి చేస్తాయనేటువంటి చరిత్రను మనం నేర్చుకోవాలి. గదే ప్రయత్నాన్ని దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది శత్రువులను ఎదిరించి నిలబడ్డ ఏకైక మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. గాంధీ, నెహ్రూ, రకరకాల ప్రజలు, ఆస్తిపరులు, వ్యాపారవేత్తలు, అధికారం ఉన్నోళ్ళు అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చూసి నవ్విండ్రు మిత్రులారా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చూసి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేస్తాడు భయ మా ముందర, ఈయనతో ఏమైతుంది అసలు? అయితే ఈయన జాతరకి వెళ్ళి ఒకడు చదువుకున్నాడు. ఏమైతుంది? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనిల్ అంబానీ లాంటి వ్యాపారవేత్త కొడుక ఈ దేశంలో? సమాధానం చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వేలాది ఎకరాలున్న భూస్వామి కొడుక? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఏ రాజకీయ నాయకుడికైనా కొడుక? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిరంతరం అవమానాలు ఎదుర్కొన్నాడా లేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిరంతరం ఆకలిని ఎదుర్కొన్నారా లేదా? అయినా సరే ఈ దేశానికి స్వేచ్ఛనిచ్చిండా లేదా బాబాసాహెబ్ అంబేద్కర్? మరి ఈ రోజు మనం ఆకలిని ఎదుర్కొంటలేం, 3 పూటలు తిండి తింటున్నాము, అవసరమైతే కిలో మటన్ తీసుకొచ్చి మంచిగా ఫ్రై చేసుకొని తినగలిగేటువంటి స్వేచ్ఛని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చిండ్రా లేదా? మరి ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ స్వేచ్ఛ లేకుండా గత త్యాగం చేస్తే అన్ని రకాల స్వేచ్ఛని కలిగి ఉన్న మనం త్యాగం చేయడానికి కోసం ఎందుకు వెనుకబడుతున్నాం? ఎన్ని సంవత్సరాల కింద పెట్టేది విగ్రహం? ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక రకంగా అవమానించడం కాదా? ఇప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం శిలాఫలకం కింద ఎవరో దాత ఎవరో దాత ఎవరో దాత అని రాసి ఉంటుంది. ఏడున్నామండి అసలు మనం? ఒకనాడు తిండికి లేకుండా, బట్టలకు లేకుండా, కూడుకు లేకుండా, గుడ్డకు లేకుండా అత్యంత భయంకరమైనటువంటి పేదరికాన్ని, అవమానాన్ని అనుభవించిన మనం ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి త్యాగం వల్ల, అక్కడ కనబడుతున్నటువంటి మహనీయులందరి త్యాగం వల్ల కూడుకు గుడ్డకి అన్ని రకాల కూడా లభించినా ఇంకా ఫెయిల్ అవుతున్నాం మనం అనే విషయాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? చదువుకున్నాం, ఉద్యోగాలు సంపాదించుకున్నాం, ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు ఎవడో డొనేషన్ చేయాలా, ఎవడో డొనేషన్ చేయాలా, ఎవడో డొనేషన్ చేయాలి. ఇది సిగ్గుచేటు కాదా? నాకైతే మామూలుగా కోపం రాదు. నిజంగా గట్టిగా ఒకసారి మీ సర్పంచ్ గారికి చప్పట్లు కొట్టండి. ఎందుకో తెలుసా? సర్పంచ్ అనే వ్యక్తి ఆయన ఎవరైనా కావచ్చు, ఆయన ఎవరో కాదు, శూద్రుడే, మన జాతే. బ్రాహ్మణ ముఖమాషిత్ బాహుని రాజుని కృతాహ ఉరూత దైశవద్వైషం శూద్రాం పదం నజాయతే అంటాడు. బ్రహ్మ ముఖం నుంచి పుట్టినోడు బాపనుడు, భుజాల నుంచి పుట్టినోడు క్షత్రియుడు, తొడలకెళ్ళి పుట్టినోడు కోవటుడు, పాదాలకెళ్ళి పుట్టినోడు శూద్రుడు. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఆయనకు సర్పంచ్ అధికారం కూడా లేదు. ఇంతసేపటి వరకు కూడా చాలా ఓపికగా మీరందరూ అంటే ప్రేమ ఉన్నది కాబట్టి ఆయన ఉన్నాడు, లేకపోతే ఏదో ఒక కారణం చెప్పి ఎప్పుడో వెళ్ళిపోయాడు. అరే బాబు నేను పోతారా, నాకు నేను కానీ ఏదైనా ఉంటే నేను చూసుకుంటా కానీ నేను వెళ్ళిపోతాను. నిజంగా రియల్లీ అప్రిషియేటివ్. ఏం నేర్చుకోవాలి మిత్రులారా? మనమే అంటాం సింహాలం, పులులం, చరిత్రకారులం, చరిత్ర తిరగేస్తాం, చరిత్రను ఒంటి చొత్త రాస్తామని చెప్పేసి. ఒకసారి మీరంతా నా కుటుంబం, మన కుటుంబంలో ఉన్నటువంటి దోషాన్ని కడుక్కునే ప్రయత్నం చేద్దామా? ఎందుకంటే చరిత్ర అడుగు అడుగుతను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తునంతా ముందే చూసి అడుగు అడుగుతను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తునంతా ముందే చూసి భవిష్యత్తునంతా ముందే చూసి ఏమైపోయే వాళ్ళ
రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి నిండునో రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి నిండునో తను వెలుగై రాకుంటే తెలుసుకొని తెలుపగలండి ఆయన చరిత తెలుసుకొని తెలుపగలండి ఆయన చరిత గొంతెత్తి వినిపించు మహానీయుని ఘనత గొంతెత్తు వినిపించి మహానీయుని ఘనత తెలుసుకొని తెలుపగలండి ఆయన చరిత తెలుసుకొని తెలుపగలండి ఆయన చరిత గొంతెత్తి వినిపించు మహానీయుని ఘనత గొంతెత్తి వినిపించు మహానీయుని ఘనత నిన్న నేటి రేపటి తరాలు మార్చిన రాత నిన్న నేటి రేపటి తరాలు మార్చిన రాత రాజ్యాంగము రాజ్యముకిచ్చిన రాజ్యాంగము రాజ్యముకిచ్చిన అందరి నేత ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి వెలుగులో తన వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి వెలుగులో తన వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి వెలుగులో తన వెలుగై రాకుంటే 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 జై భీమ్, జై భీమ్. 3 గంటల ప్రసంగికుడు మాట్లాడే 3 గంటల ప్రసంగం కంటే 3 నిమిషాల పాట పదే పదే మనిషి యొక్క ఆలోచనను తట్టి లేపుతుందట. ఆ మాట బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు. మిత్రులారా, ఈ రోజు తెలంగాణ వచ్చిందంటే కూడా కారణం పాటనే. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇది కొంచెం పెంచే బేస్ వస్తుందా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇక్కడ విగ్రహం రూపంలో చూసుకోవడం కాదు మిత్రులారా. ఒకసారి కొన్ని విషయాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సంబంధించిన విషయాల్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అంబేద్కరిస్టులమని బైక్ పైన బొమ్మలు వేసుకోగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అన్యాయులమని చెప్పేసి ఇంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకోగానే అంబేద్కరిస్టులం అయిపోం మిత్రులారా. ఒకసారి ఆలోచించండి. సీనియర్ ఎన్టీఆర్ మనమడు జూనియర్ ఎన్టీఆర్ సేమ్ వాళ్ళ తాతలకి యాక్టింగ్ చేస్తేనే కదా సినీ సమాజం మొత్తం కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తుంది. అవునా కాదా? చేస్తుందా లేదా? మరి నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా తాత, మా అయ్యా, మా బాబాసాహెబ్ అంబేద్కర్ మావోడు అని మాట్లాడుతున్న మనలో ఎంతమంది నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఉన్నామని ఆలోచించాలి. ఇంట్లోనేమో అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకుంటాం, పొద్దుతే జవహర్లాల్ నెహ్రూ లెక్క మందు అవుతాం. ఇంట్లోనేమో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకుంటాం, ఇంకెవడెవడు చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఇంట్లోనేమో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో ఉన్నామని చెప్తాం. ఇంట్లో ఉన్న పిల్లల్ని బైబుల్ పట్టుడు బంద్ చేయలేదు. నేనేమంటున్నానంటే ఫస్ట్ మనం మారితే తప్ప మన సమాజంలో మార్పు రాదు. సమాజం ఎక్కడో లేదు, మన నుంచే మొదలవుతుంది మిత్రులారా. ఒక మిత్రుడు ఒక సందర్భంలో నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు, మిస్టర్ రాజేష్, మిగతా వాళ్ళలాగా కాకుండా నీకేం రోగం పుట్టిందని చెప్పేసి ఊకే నువ్వు మనవాదం మీద పాటలు రాస్తావు, ఎందుకు రాస్తున్నావు, ఎందుకు వాడుతున్నావు నువ్వు అని చెప్పి అడిగితే ఒకటే మాట చెప్పిన మిత్రులారా, నేను సమాజంలో ఉన్నానా, సమాజం నా లోపల ఉన్నదా? ఆన్సర్ చెప్పాలా? నేను సమాజంలో బ్రతుకుతున్నా, సమాజం నా లోపల బ్రతుకుతుందా? నేను సమాజంలో బ్రతుకుతున్నా. సమాజం మారితే ఆటోమేటిక్ నేను మారుతానా, మారనా? నేను మారితే సమాజం మారుతుందా? నేను ఒక్కరిని మారినంత మాత్రం సమాజం మారుతుందా? ఒకవేళ అట్లా ఉంటే మన జాతికి మార్గనిర్దేశం చేసిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్కు ఎలాంటి చెడు అలవాటు లేదు కదా. మరి మనం ఎందుకు పొద్దుతే సారా బట్ల అక్కడ కూర్చుంటున్నాం? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వారసులమని చెప్పుకుంటున్నప్పుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అన్యాయులమని చెప్పి చెప్పుకుంటున్నప్పుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం రోల్ మోడల్ గా స్వీకరించినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా జ్ఞానవంతులం కావాల్సిన అవసరం ఉందా లేదా? అప్పుడు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఫోటోని మైండ్ లో పెట్టుకోవాలి మిత్రులారా.
ఒక మిత్రుడు ఐఫోన్ కొనుక్కున్నాడు, అదే మిత్రుడు శాంసంగ్ ఫోన్ కొనుక్కున్నాడు, అదే మిత్రుడు నోకియా ఫోన్ కొనుక్కున్నాడు. ఎన్ని ఫోన్లు కొనుక్కున్నాడు? 3 ఫోన్లు కొనుక్కున్నాడు అండి. ఆ మిత్రుడు అన్నిటికంటే తక్కువ నెట్వర్క్ ఏది వస్తుంది? ఎక్కువగా మనం సతాయించేది గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్, అవునా? అయితే ఈ 3 ఫోన్లలో టాప్ ఫోన్ ఏది? ఐఫోన్. ఈయన ఏం చేసిండు? ఆ బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు ఐఫోన్ వేసిండు. ఇప్పుడు మిడ్లర్లో ఉన్నది ఏంటి? శాంసంగ్. దాన్ని ఏం వేసిండు? ఎయిర్టెల్ వేసిండు. ఇప్పుడు అన్నిటికంటే డమ్మీ ఫోన్ అని చెప్పి మనం మాట్లాడుతున్నటువంటి ఫోన్ ఏది? నోకియా ఫోన్లో ఏం చేసిండు? చాలా స్పీడ్గా ప్రయాణం చేసి స్పీడ్గా నెట్వర్క్ మనకి ఇచ్చేది జియో. ఆ జియో వేసిండు. ఇప్పుడు అన్నిటికంటే డౌన్లోడ్ కానీ ఎవరైనా దోస్తు ఫోటో పంపే టింగు అని చెప్పి ఓపెన్ అయ్యేది నోకియానా, ఐఫోనా, సామ్సంగ్? నోకియా. ఇప్పుడు ఇక్కడ బ్రాండ్ అవసరమా? దాని లోపల సిమ్ కార్డ్ అవసరమా? దాని లోపల ఉన్నా. అయితే ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీరందరూ మా బ్రాండ్లే కానీ మీ మైండ్లో ఉన్న సిమ్ కార్డ్ మాది కాదు. మీరంతా మావాళ్ళే, మీరంతా అంబేద్కరిస్టులే, మీరంతా మాలమాదిగోలే, మీరంతా వెనుకబడ్డ తరగతులే, మీరందరూ కూడా ఈ బ్రాహ్మణుడి చేత వంచబడ్డ వ్యక్తులే. కానీ మీ మెదడులో ఉన్న సిమ్ కార్డ్ మాది కాదు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేతిలో ఉన్న గ్రంథం ఏంది? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భగవద్గీత పట్టుకున్నారా? సమాధానం చెప్పాలి. భగవద్గీత పట్టుకున్నారా? బైబుల్ పట్టుకున్నారా? ఖురాన్ పట్టుకున్నారా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేతిలో ఉన్న గ్రంథం ఏది? భారత రాజ్యాంగం ఈ దేశం ఖురాన్ ప్రకారం నడుస్తుందా? బైబుల్ ప్రకారం నడుస్తుందా? భగవద్గీత ప్రకారం నడుస్తుందా? ఈ దేశం రూలింగ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేతిలో ఉన్న భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే నడుస్తుంది. ఒకవేళ వాళ్ళు అనుకున్న మత గ్రంథాలు గుళ్ళ వరకే అంకితం, చర్చ్ల వరకే అంకితం, మసీదుల వరకే అంకితం. కానీ ఈ చర్చోడైనా, ఈ గుడివాడైనా, ఈ మసీదోడైనా ఈ దేశంలో బ్రతకాలన్నా, ఈ దేశంలో చట్టాన్ని గౌరవించాల్సిందే, ఈ దేశంలో చట్టానికి లోబడి బ్రతకాల్సిందే. ఆ చట్టాన్ని సృష్టించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏ మేరకు ఫాలో అవుతున్నాం? మీరు అనుకుంటున్నారు బయట కనబడుతున్న డమ్మీ ఫోన్లన్నీ నోకియా ఫోన్లే అని. కానీ వాడి మైండ్లో ఏమున్నది? జియో సిమ్ కార్డు ఉన్నది. ఏమున్నది? చిన్న 2 ఎగ్జాంపుల్ చెప్తా, ఎందుకంటే నేను వాళ్ళలాగా చరిత్ర మాట్లాడాల. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చిపోతా. అన్న మా తెలుగు సార్ ఉంటుండే సత్యనారాయణ సార్ అని, ఆయన పాఠం ఎట్లా చెప్తుందంటే కథలాగా చెప్తుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు మాకు పెద్దగా ఇబ్బంది అయ్యేది కాదు. కథ ఏది గుర్తొచ్చిందంటే కాకిలో, కోకిలో, కోకిలో గుర్తొచ్చేది. క్వశ్చన్లకు ఆన్సర్ లెక్కాల్సిన అవసరం ఉండేది కాదు. దీనికి ఆన్సర్ కాకి, దీనికి ఆన్సర్ కోకిల, దీనికి ఆన్సర్ కోతి అని. మిత్రులారా, మీకు చిన్నగానే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఒక బాపరైనా పొద్దున 4 గంటలకు లేస్తాడు. ఎన్ని గంటలకు? మనం అందరం నెట్వర్క్ బంద్ చేసి 3 గంటలకు పడుకుంటాం. మనం అందరము లాస్ట్ సీన్ ఎప్పుడు ఉంటాయంటే 2:30, 3, 11:30, 12:30 ఉంటుంది, అవునా కాదా? సహజంగా మనిషి నైట్ డ్యూటీ చేస్తాడు మాత్రమే తెల్లదాకా తెలియాలి. డే డ్యూటీ చేస్తాడు అంతా అన్నం తిని 7 నుంచి 9 గంటలకు పడుకోవాలి, అవునా కాదా? మన కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అహర్నిశలు నిద్రలో మేల్కొని మనందరి కోసం పుస్తకాలు రాసిండు, ఇవ్వాల్సిన స్వేచ్ఛనిచ్చిండు. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంతా త్యాగం చేయాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన దాంట్లో 0.000.1 చేసేయాలు ఈరోజు దేశం మారిపోతుంది. చూడండి, నిరంతరం మేము బాపురావుని తిడతాం, పాస్టర్లను తిడతాం, కొద్దిమంది దర్గాల దగ్గర ఉన్నటువంటి ఈ ముల్లాల్ని తిడతాం. వీళ్ళు దేవుడి పేరు చెప్పి మోసం చేస్తున్నారు. ఇందాక స్కైలాబ్ అన్న మరీ చెప్తా ఉన్నాడు రాజేష్, వీళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా దేవుడు అంటున్నారు. ఏమైంది భయ? మెల్లగా మాట్లాడుకున్నా. మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దేవుని చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఈ మహారాష్ట్ర ప్రాంతంలో సాయిబాబాను మంచిగా బంగు తాగి పూజిస్తారు. బంగు అంటే తెలుసా? అది ఒక రకమైనటువంటి బ్రాండ్, అంటే తేడా ఏం లేదు. మత్తునిచ్చే ప్రతిదీ కూడా హానికరమే, అవునా కాదా? వాళ్ళు నిరంతరం బంగు తాగి పూజ చేస్తూ ఉంటారు. అట్లాగా ఇంకా కొంచెం మహారాష్ట్ర నుంచి రైట్ సైడ్ లో పోతే ఒక సాధుని పూజిస్తారు. అట్లాగే దౌర్భాగ్యం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా బంగు దాగి పూజ చేస్తారు. మిత్రులారా,
దేవుడు అని ఎవరిని అంటారు అంటే దివ్య గుణములు కలిగిన వాడిని దేవుడు అని అంటారని వాళ్ళు రాసుకున్నారు గ్రంథంలో. నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయను. దేవుడు అంటే ఏం కలిగిన వాడట? దివ్య గుణాలు కలిగిన వాడు. నాకు ఆకలి అవుతుంది అంటే మా అమ్మ నిన్న పప్పండింది, మళ్ళా ఇవ్వల కూడా పప్పండింది. మా అమ్మ నిన్న పప్పే అండింది, ఈ రోజు కూడా పప్పే అండింది. కానీ సెకండ్ రోజు కూడా పప్పు తినడం నాకు ఇష్టం లేదు. సెకండ్ రోజు కూడా పప్పు తినడం నాకు ఇష్టం లేదు. నేను ప్లేట్ నిసిరేసిన. చల్, నిన్న పప్పు పెట్టినావు అమ్మ, ఇయ్యల కూడా పప్పు పెడతావా? నాకు అర్థం. నా పేదరికం గురించి నాకు తెలియదు. నేను డిమాండ్ చేస్తున్నది ఎవరిని? నేను డిమాండ్ చేస్తున్నది ఎవరిని? మౌనంగా ఉంటే మైక్ పెట్టేస్తాను, మీ ఇష్టం. గొర్రెల్లాగా వాడు ఏం చెప్తుంది చిత్తం ప్రభు అనేటట్టు అయితే నాకు అవసరం లేదు. అలాంటి గొర్రెల్ని తయారు చేయడం కోసం కాదు, సింహాల్ని తయారు చేయడం కోసం వచ్చిన నేను ఇక్కడికి. నేను అడిగిన దానికి సమాధానం చెప్తేనే మాట్లాడతా, లేకపోతే మాట్లాడాల్సిన అవసరం నాకు లేనే లేదు. అమ్మ ఏమంటున్నది? నేను కమాండింగ్ చేస్తుంది ఎవరు? నాకు పప్పు అవసరం లేదు అని మా అమ్మని అంటున్నా. కానీ మా అమ్మ నా కొడుకు ఆకలితో ఉండద్దని అప్పుడే కోటల దుకాణంలో కోడిగుడ్డు తీసుకొచ్చి ఆమ్లెట్ వేసింది. ఏం తీసుకొచ్చి వేసింది? కోడిగుడ్డుతో ఆమ్లెట్ వేసింది. మా అమ్మ దివ్య గుణములు కలిగింది. మా అమ్మ దేవుడని పూజించాల. తల్లిని మిత్రులారా, మీకు అప్పు భారం ఉన్నా, మీరు ఈఎంఐ కట్టకపోయినా, మీ బైక్ చెడిపోయినా, మీ లవర్ టైంకు రిప్లై ఇవ్వకపోయినా, మీరు మసీదు దగ్గరనో చర్చి దగ్గరనో గుడి దగ్గరనో కూర్చొని అలా ఉన్న దేవుడు అడుగుని, నా లవర్ రిప్లై ఇస్తలేదు, ఆజా 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 ఆజా. సేమ్ ఇట్లాగే రెండో రోజు కూడా పప్పు తీసుకొని పప్పు ప్లేట్ తీసుకొని పోయాడు కూర్చొని. నేను ఇక్కడ ఒక్క దేవుడు అంటే అన్ని దేవుళ్ళు అనుకొని పిలువబడుతున్న వాళ్ళందరి దగ్గరికి పోయి అడగండి అని చెప్తున్నా. దేవుళ్ళు అని పిలువబడుతున్న ఈ సొసైటీలో మీరు రాముడి దగ్గరికి వెళ్ళండి, రహీం దగ్గరికి వెళ్ళండి, జీసస్ దగ్గరికి వెళ్ళండి. రెండో రోజు కూడా పప్పే పెట్టింది మా అమ్మ, నాకు ఇది నచ్చట్లేదు అని ప్లేట్ నుంచి కొట్టండి. జరావు నేను ఇప్పుడే పిజ్జా ఆర్డర్ చేస్తాను చెప్పి చేస్తాడా? మరి ఇప్పుడు దివ్య గుణం కలిగిన వాళ్ళు ఎవరు? మా అమ్మనా కాదా? ఒకవేళ దివ్య గుణములు కలిగిన దేవుణ్ణే పూజించాల్సిన అవసరం వస్తే ఫస్ట్ మనం పూజించాల్సింది ఎవరిని? అట్లాగే పక్కింటోడు జాకీ బనియన్ కొనుక్కున్నాడు. డాడీ నా దగ్గర చినిగిపోయిన బనియన్ ఉన్నది అంటే, అమాలి పని చేసి నీకోసం జాకీ బనియన్ కొనిచ్చేది నీ తండ్రి. నీ తండ్రిని దేవుడిగా పూజించు, నీ తల్లిని దేవుడిగా పూజించు. వీళ్ళిద్దరిని పక్కన పెడితే మీ కళ్ళ ముంగడ దేవుడు అని పిలువబడుతున్న ఎవ్వడు కూడా మన కోసం ఏం చేయడు మిత్రులారా. ఒకవేళ అట్లే మనం చేస్తారు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా ఎగ్జామ్ రాయడానికంటే ముందు చదువుకోరు. ముస్లింలని, క్రిస్టియన్లని, హిందువులని 10 మందిని తీసుకుందాం. ఆయన అంటాడు కదా, ఈసారి కూడా ఒకటి నాగార్జున శ్రీ చైతన్య అని చెప్పి అంటాడు కదా. ఆ కాలేజీలో ఒక 10 మంది హిందువులని, 10 మంది ముస్లింలని, 10 మంది క్రైస్తవులను తీసుకొని ఒక రూమ్ లో పడేసి రోజు వాళ్ళకు పువ్వు పెడదాం. లాస్ట్ రోజు ఎగ్జామ్ హాల్లో తీసుకొని ఇడిచిపెట్టి ఇప్పుడు అనిపిరా ఒకటి అని అనిపి మన. అప్పుడు ఏమంటాడు? 0 0 0 అంటాడు. మిత్రులారా, మనం హీరోలం కావాలంటే మనం స్వాభిమానం పోరాటం చేస్తూ మన కాలం మీద మనం నిలబడాలి తప్ప ఈ బాబాలు, ఈ పాస్టర్లు, ఈ ముల్లాలు చెప్పే మాటలు వినద్దు. ఒకవేళ అలా మాటలు వినబడితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి అవునా? ఒకరోజు పాసర సరస్వతి దగ్గరికి పోలే బాబాసాహెబ్ అంబేద్కర్. ఒకరోజు కూడా జెరూసలంలో ఉన్నటువంటి యేసు ప్రభు మందిరానికి పోలే బాబాసాహెబ్ అంబేద్కర్. ఒకరోజు కూడా అరబ్ దేశంలో ఉన్నటువంటి మక్కా మసీద్కు పోని బాబాసాహెబ్ అంబేద్కర్. ఏ దేవుడిని కూడా మొక్కకుండా కేవలం యువర్ ఓన్ మాస్టర్, మేక్ యువర్ ఓన్ ఫ్యూచర్ అన్న ఏకైక వ్యక్తి భూమి మీద గౌతమ బుద్ధుడు. ఆ బుద్ధుని మాత్రమే అనుసరించి తన స్వశక్తిపై ఆధారపడి సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం పోరాటం చేసిన చక్రవర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరు మాత్రమే. ఆయన మన్మల్లమై సిగ్గు లేకుండా అయ్యప్పమాల వేసుకుంటాం. ఆయన మన్మల్లమై సిగ్గు లేకుండా ఆయనే పరిశుద్ధ ఆలయమాందు. ఎటు పోతున్నాం మనం? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకొని ఇలాంటి పిచ్చి పనులు చేసి బాబాసాహెబ్ని అవమానించకండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో బతుకుతున్నామని చెప్పి మీ తల్లిదండ్రులకు అర్థం కాకపోతే అర్థమయ్యేటట్టు చెప్పండి. అమ్మా, మనం కష్టపడకపోతే మన ఇంట్లోకి ఇంత తిండొచ్చేది కాదమ్మా. అమ్మా, ఈ రోజు ఈ దేశంలో మంగళవారం మాత్రమే ఉంటాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందు రాసిన రాజ్యాంగంలో చెప్పబడి ఉన్నది. ఒక కాపాయినటువంటి వ్యక్తి కేవలం నాగలు పట్టుకొని దున్నాలా. ఈ రోజు సర్పంచ్ అధికారం ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందున్నటువంటి రాజ్యాంగం
ఈ విషయాన్ని మన తల్లిదండ్రులకు అర్థమయ్యేటట్టు చెప్పండి. అట్లాగే ఇంకో ముచ్చట కూడా చెప్పండి. ఏమని చెప్తారంటే, ఈ పోషమ్మ దగ్గరికి, ఎల్లమ్మ దగ్గరికి, ఈ కట్టమైసమ్మ మీదకి ఎప్పుడన్నా ఒక బాపనైనా వచ్చి పూజ అయినా చూసిండ్రా అన్న? ఏమైందా నా పైన? ఎన్నడన్నా చేసిండా? ఇప్పుడు మా ఇంటికి వస్తే ఏమి ఇస్తాం, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తాం అనే పద్ధతిలో ఉండాలి మనం కూడా, అవునా? ఇప్పుడు బైరి నరేష్ వాళ్ళ ఇంటికి, మా ఇంటికి ఒక బ్రాహ్మణ మిత్రుడు, నేను చాలా సందర్భాల్లో చెప్తా, బ్రాహ్మణ్స్ ఆర్ నాట్ అవర్ ఎనిమీస్, బ్రాహ్మణిజం ఇట్స్ అవర్ ఎనిమీ. ఏమని? బ్రాహ్మణ్స్ ఆర్ నాట్ అవర్ ఎనిమీస్, బ్రాహ్మణిజం ఇట్స్ అవర్ ఎనిమీ. ఇది బాబాసాహెబ్ చెప్పింది, నేను చెప్తలే. బ్రాహ్మణులు మన శత్రువులు కాదు, బ్రాహ్మణిజం మన శత్రువు. దాన్ని తయారు చేస్తాడు ఎవరో మనం ఆలోచించాలి మనం. అయితే బైరి నరేష్ నేను ఇద్దరం కలిసి యూనివర్సిటీ గోడెంబడ నడుచుకుంటూ పోతున్నాం మిత్రులారా. దేనెంబడి నడుచుకుంటూ పోతున్నాం? యూనివర్సిటీ గోడెంబడ నడుచుకుంటూ పోతున్నాం. బైరి నరేష్ ఏమని చెప్పిందంటే, దాదా గడ పాయ మంచిగా దొరుకుతుంది, తిందాం దా అని చెప్పి అన్నం దొరకపోతున్నాం. సరే పోదాం అని చెప్పి పోతున్నాం. పోతుంటే ఒక బ్రాహ్మణ మిత్రుడు ఎదురుగా వచ్చిన మిత్రులారా. ఆ బ్రాహ్మణ మిత్రుడు ఎదురుగా వచ్చి ఏమని చెప్పిందంటే, నరేష్ అన్న, రాజేష్ అన్న, మీరు ప్రజల్ని చాలా అర్థవంతంగా మార్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఇద్దరు వక్తలు నాకు చాలా బాగా నచ్చిండ్రు. సరే తిడితే మాదంటున్నటువంటి కొద్దిమంది దొంగలు, కానీ నేను అలాంటి దొంగల కోవకు చెందినని కాదన్నా, నేను కూడా మానవతావాదనే, గౌతమ బుద్ధుని వాళ్ళని చాలా ఇష్టపడతా. ప్లీజ్ దయచేసి మీరు ఇద్దరు కూడా మా ఇంటికి మధ్యాహ్నం భోజనానికి రమ్మని చెప్పిండు. గుర్తులేదా నీకు? గుర్తులేదు, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నా కాబట్టి. మధ్యాహ్నం భోజనంకు రమ్మని చెప్పిండు. సరే అని చెప్పి మేము ఇద్దరం కలిసిపోయినాం. పొట్లకాయ కూర, పెసరపప్పు, బీరకాయ పప్పు, ఆలుగడ్డ పప్పు, ఇవన్నీ పెడుతున్నాడు. నరేష్ అన్నకు నాకు సరే పోనీ మిత్రుడు పిలిచింది కదా ప్రేమతోని అని చెప్పేసి ఆయన సంస్కృతిని, ఆయన ఆచారాన్ని నేను గౌరవించి, ఆయన ఎన్ని రకాల బీరపప్పు పెట్టినా, ఏ పప్పు పెట్టినా తిన్నాము. అక్కడి నుంచి వచ్చినాం. మనం ఊకోం కదా, మా ఇంటికి వస్తే ఏం ఇస్తారు, మీ ఇంటికి వస్తే ఏం చేస్తారు అనే పద్ధతిగా మేమైనా మనం మిత్రమా ఒకసారి మా ఇంటికి కూడా రా అని చెప్పాను. నరేష్ అన్న ఉండి ఏం చేసిండే, దాదా మనకి ఇష్టం, ఇప్పుడు ఆయనకి ఇష్టమైన ఆహారం నాకు పెట్టిండుగా, దాని అంతే కదా, ఆయనకి ఇష్టమైన ఆహారం మనకు పెట్టిండు. మేము కూడా మాకు ఇష్టమైన ఆహారం ఆయనకు పెడదామని చెప్పి పిలిచినాం. ఇద్దరం కలిసి నిర్మల పోయినాం. పెద్ద పెద్ద ఎద్దు బొక్కలు, మంచి బటాటా, కలాజా, కిడ్నీలు అన్నీ తీసుకొని వచ్చినాం. నేను రకరకాల దేశాలతో కలిసి పనిచేసిన కాబట్టి వాళ్ళ కిచెన్లలో పోయి చూస్తుంటే నేనేం చేసిన అంటే కొంచెం విచిత్రంగా తినిపిద్దాం మనోడికి అని చెప్పి ఆ పొట్లకాయ దాంట్లో వేసి, వంకాయ దాంట్లో వేసి, బీట్రూట్ దాంట్లో వేసి, ఇవన్నీ వేసి మంచిగా వండినాం. అయితే నరేష్ అన్న ఏమన్నాడంటే, ఈ పుష్కర పూలను కొత్తగా బొక్కలు చూస్తే జడుచుకొని వస్తాడు, ముందు ఈ వెజిటేబుల్ పెడదాం, తర్వాత వెనకకాయలు పెడదాం అని చెప్పి నరేష్ అన్న. నాకు నేనేమన్నా అంటే, ఏదైనా కుల్లం అన్న, ఇంకా దాసపెట్టుడు ఎందుకు, రెండు కలిపే పెడదామంటే సరే అని చెప్పి పెట్టినాం. మేమిద్దరము ఆయన ఏది పెట్టినా నో అన్నమా, ఏం పెట్టినా తిన్నమా లేదా? అది పొద్దుగల డర్రుమన్నా తిన్నాం, ఓర్చుకున్నాం, భరించినాం, అవునా కదా? ఇప్పుడు మేమేం పెడతా తినలేదా? తినలేడు అన్న, తింటాడా? ఈ తినడు అనేటోడు మనోడా? మరి ఇప్పుడు మేము మనోడు అనిపించుకున్నామా లేదా? మాకు కల్మషం లేదు అనిపించుకున్నామా లేదా? మేమందరి సాంప్రదాయాన్ని గౌరవిస్తాం అనిపించుకున్నామా లేదా? మేమందరి సంస్కృతిని గౌరవిస్తామని చెప్పి అనిపించుకున్నామా లేదా? మిగతా వాళ్ళ తిండిని, అలవాట్లను మేము గౌరవిస్తాం అనిపించుకున్నామా లేదా? ఈ దేశంలో పదే మన తిండిని, మన సాంప్రదాయాన్ని ఎత్తి చూపుతున్నటువంటి చిన్నాజీఆర్ స్వామి అయినటువంటి గాడిది కొడుక ఇప్పుడు చెప్పిన పాటలు నీకే అంకితం. పోచమని తిడతావు, నా తల్లి సమ్మక్కని సార్లక్కని తిడతావు. మనకు సిగ్గుండాలి. మన ఎల్లమ్మ దగ్గరికి రాని గాడి కొడుకు దగ్గరికి, మన పోషమ్మ దగ్గరికి రాని గాడి కొడుకు దగ్గరికి, మన కట్ట పైసమ్మ దగ్గరికి రాని గాడి కొడుకు దగ్గరికి సిగ్గు లేకుండా నువ్వు పోతున్నావు అంటే వాడు నిన్ను రమ్మని చెప్పేసి పిలవకుండా నువ్వు పోయాడా మన చెప్పు దెబ్బలు తింటావు, మళ్ళీ మాయాసుల వల్ల రోడ్ల మీద వచ్చి పోరాటం చేస్తావు. ఇంకెన్ని సంవత్సరాలు ఈ సిగ్గులేని జీవితాలు మరి. అందుకే మీ మైండ్లో ఉన్న సిమ్ కార్డు ఇలా తీసేయాలని ఇక్కడ దాకా వచ్చిన మిత్రులారా. మీ లోపల నోకియా ఫోన్ మనదే, కానీ మీరు మనుషులు మా వాళ్ళే, కానీ పొద్దున్నేసి నుంచి మీ ఆలోచనలు మై కావు. ఇలా మీ సిమ్ కార్డు పీకేసి బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రాహ్మణీయ సిమ్ కార్డు తీసేసి బాబాసాహెబ్ అంబేద్కర్ సిమ్ కార్డు ఇన్స్టాల్ చేసే పోతా. అయితే
ఈ రకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మనపై దాడి జరుగుతున్నా సరే మనం తిరిగి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. కారణం ఏంటి అంటే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకొని 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఆయనను అవమానించింది ఎవరు కాదు, ఎక్కడెక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళకంటే ఎక్కువగా ఈ విగ్రహాన్ని పెట్టి ఈ అంబేద్కర్ గారిని అవమానించింది మనమే చెప్తున్నారు. నేనేమంటున్నానంటే ఈ ఊర్లో ఉన్నటువంటి సరే బీసీ సహోదరుల కంటే తెలియదు, ఎందుకంటే అక్కడ పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా బీసీలే. కాన్శ్రామ్ సార్ దాకా ఇక్కడ పోరాటం చేసినటువంటి మహాత్మా పూలే దగ్గర నుంచి పడితే పెరియార్ దాకా బీసీలే. ఒక టర్ములో బీసీలందరూ కూడా పోరాటం చేసిన వాళ్ళే. ఈ రోజు మన కళ్ళ ముంగడ కనబడుతున్నటువంటి వెలుమోళ్ళు, చౌదరీలు, నాయుడులు, రెడ్డిలు వీళ్ళంతా కూడా మొదటి తరం బానిసత్వం అనుభవించి ఆ బానిసత్వం నుంచి ఐకమత్యంతో పోరాటం చేసి బయటపడ్డారు మిత్రులారా. దాని తర్వాత బీసీలు, ఆ బీసీలు కూడా కొత్త గొప్ప పోరాటం చేయడం వల్ల బాబాసాహెబ్ కాన్శ్రామ్ లాంటి వారు వచ్చారు. ఇలా వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ్య వ్యవస్థకి కన్వర్ట్ అయిపోయారు. అవన్నీ కూడా మన ఫోన్లే, అవన్నీ కూడా మన ఫోన్లే. సిమ్ కార్డులు మనవి కావు. ఆ సిమ్ కార్డులను మీకేసే పని పెట్టుకోవాలి మనం అంతే. మరి మనం సిమ్ కార్డులను మీకేయడానికి ఏం చేయాలి? ఫస్ట్ మనం హార్డ్వేర్ కావాలి. మనకి ఏ పాన ఎట్లా పట్టి తింపాలో తెలియదు. ఇక్కడ కూర్చోర్రాబాయ్ 2 గంటల సేపు మాట్లాడింది వినురా అంటే అర్థం కాదు. ఒకడే ఆ సందులోకి వెళ్ళి ఉరుకుతాడు, ఒకడే ఈ సందులోకి వెళ్ళి ఉరుకుతాడు, ఒకరేమో మొత్తుకునేది మొత్తుకుంటున్నారు. ఈయన స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు అనే సంగతి మర్చిపోయి ఆయన రేపే అంటాడు. అది గట్టిగా వారికి స్టేజ్ మీద. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు, గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితంలో అవలంబించినటువంటి ప్రధానమైన మాట ఒకటి చెప్పబోతున్నారు. డిసిప్లిన్ మోర్ దెన్ టు ఎడ్యుకేషన్. డిసిప్లిన్ మోర్ దెన్ టు ఎడ్యుకేషన్. నువ్వెంత చదువుకున్నావు అనేది కాదు, జ్ఞానవంతమైన చదువు ఎంత చదువుకున్నావు అనేది ఇంపార్టెంట్ పెడుతున్నారు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి డిసిప్లిన్. యూనివర్సిటీలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చూసి భయపడ్డారన్న మంచి వాళ్ళు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చూసి జడుచుకున్నారంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర డిసిప్లిన్ చాలా అద్భుతంగా ఉండేది. మీరు చూడండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎసుడి బట్టలు వేసుకున్నారు, సూటు బూటు వేసుకున్నారు. బూట్లు వేసుకుని స్టేజ్ మీదకి ఎక్కితే కొట్టినట్టే ఉన్నారు మనోళ్ళు. నరేష్ అన్నకు మరీ చెప్పిన, బూట్లు వేసుకొని అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరకు పోవద్దు, బూట్లు వేసుకొని మహాత్మా పూలే విగ్రహం దగ్గరకు పోవద్దు, బూట్లు వేసుకొని ఛత్రపతి సాహు మహారాజ్ విగ్రహం దగ్గరకు పోవద్దు, బూట్లు వేసుకొని ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గరకు పోవద్దు, బూట్లు వేసుకొని పెరియార్ రామస్వామి నాయకర్ విగ్రహం దగ్గరకు పోవద్దు, బూట్లు వేసుకొని బుద్ధుడి విగ్రహం దగ్గరికి ఎందుకు పోవద్దు నాకు సమాధానం చెప్తాను. వేరే ఎవరైనా ఒక మైక్ పంపిస్తాను. బూట్ అనేది బూట్లు అనేవి ఈరోజు ప్లాస్టిక్తో తయారు చేసారు కావచ్చు. అసలు చెప్పులు బూట్లు దేంతో తయారు చేస్తారు? గట్టిగా తోలుతో తయారు చేస్తారు. ఈ చెప్పులు ఎవరు తయారు చేస్తారు? గట్టిగా. ఇక్కడ ఒకనాడు ఈ మాదిగోడు తయారు చేసిన చెప్పులు వేసుకొని ఈ పవిత్రమైన స్థలానికి వచ్చారా అంటరాని కుక్కలారా అని చెప్పి ఎలగొడితే ఈ రోజు అదే అంటరాని జాతికి చెందినటువంటి వ్యక్తులు ఆ అంటరాని జాతి విముక్తి దాత దగ్గరికి బూట్లు వేసుకొని పోతే మనం కూడా బ్రాహ్మణుల లెక్క బూట్లు వేసుకొని పోదు, మీరు అంటరాని జాతులంటే మనమే తిట్టుకోవద్దు. నేను ఒకటే మాట అంటాను, బూట్లు అంటే చెప్పులకు రక్షణ కలిగిస్తాయి, అవునా కదా? మరి ఇవి దేనికి రక్షణ కలిగిస్తాయి? శరీరానికి. మరి ఇవి కూడా ఇప్పైనా లేదా? ఇవి వేసినా తక్కువ ఏంది, ఇది వేసిన గొప్పతనం ఏంది? లోపల వేసుకునే కూడా ఇప్పేద్దాం, పోదాం ఇట్లా న్యూడిగా పోయి బాబాసాహెబ్ అంబేద్కర్ నంగా స్వామి లెక్క దండేది. ఇది బ్రాహ్మణ్య వ్యవస్థ తయారు చేసింది, మాదిగోడు తయారు చేసిన చెప్పులు ఏ శుభకార్యం దగ్గర కూడా ఉండదు. ఇది అన్టచబుల్ తయారు చేసినటువంటి క్రియేటివిటీ. కాబట్టి ఈ మాదిగోడుతో పాటు మాదిగోడు తయారు చేసిన చెప్పులను బూట్లను కూడా విసిరేయమని చెప్పేసి ఇది మనం అవలంబించాల్సిందేనా? ఇది మనం పాటించాల్సిందేనా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే రెస్పెక్ట్ ఆలోచనలో ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పోరాటం మన తెలివిలో ఉండాలి, కానీ బూట్లలో ఏమున్నది మిత్రులారా? ఇప్పటి నుంచి అది బంద్ చేయండి. దీన్ని ఎవరు మనల్ని అంటారని చెప్పి అన్నాడో మనం కూడా వాడి కొడుకులాగా మనమలాగా సిగ్గు లేకుండా, అందుకే అంటున్నా సిమ్ కార్డు మన దాకా ఏవేవో మాట్లాడుతున్నా. ఇప్పుడు సత్యనారాయణ పూజ దగ్గరికి బూట్లు వేసుకొని పోవద్దు అని అన్నాడు. నేనేమంటున్నా, ఈ బూట్లని బైరి నరేషన్ నేను ఈ దేశంలో చర్చికైనా ఏడికైనా సరే మీరు ఉమ్మన దగ్గరికి కాళ్ళకి వేసుకోకుండా ఇద్దరం శరీరం చేతులు పట్టుకొని పోతాం. మమ్మల్ని గుడి లోపలికో మసీదు లోపలికో చర్చి లోపలికో రాణిస్తారా? అరే మేము కింద వేసుకోవాలి, బయటికి పియ్యంటలేదు, పెండంటలేదు, ఏమంటలేదు, షోరూమ్ దగ్గర తీసుకొని ఇట్లా పట్టుకొని పోతాం, రాణిస్తాడా? అరే నీ అమ్మ అసలైన విషయం మాది కూడా తయారు చేసింది వాడు అంటరాని తనని పాటిస్తున్నాడు. అదెందుకు అర్థం
వాడు ఏమని మాట్లాడతాడు చాకచక్యంగా అంటే, దాని బూట్లు అంటే మన పాదాలను రక్షించడం కోసం కందిపోకుండా ఏది పడితే అది తొక్కొస్తారు, బురద వస్తుంది, అవి వస్తాయి, ఇవి వస్తాయి, అందుకే లోపలికి తీసుకొని రావద్దు అని అంటామని చెప్పి అంటాడు. అట్లా నేనేమంటున్నా, షోరూమ్ల నుంచి తీసుకొని అట్లనే చేతులు పట్టుకొని వస్తాం, రాణిస్తారా? ఇప్పుడు అర్థమైందా ఈ రకంగా కూడా మనల్ని బానిసలు చేసి ఆటాడుకుంటున్నాడని? మరి ఈ మాదిగల పైన, మన అన్నదమ్ములు తయారు చేసినటువంటి ఈ బూట్ల పైన, చెప్పుల పైన ఉన్న వివక్షను కూడా మనం పాటిద్దామా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే గౌరవం గుండెలు నిండా ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే ప్రేమ, అమితమైనటువంటి ప్రేమ, ఈ దేశాన్ని ప్రేమించే ప్రేమ, ఈ దేశంలో సంపన్న వర్గాన్ని ప్రేమించిన ఏకైక మానవతావాది, ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల స్వతంత్రం కోసం పోరాటం చేసిన ఏకైక స్వతంత్ర సమరయోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరే, ఇంకెవడు కూడా కాదు. మొన్న రీసెంట్ ఒక చెల్లె డిపిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫోటో పెట్టుకున్నాడు. ఎవరు ఫోటో పెట్టుకున్నది? నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర సమరయోధుడా కాదా? గట్టిగా చెప్పాలి, స్వతంత్ర సమరయోధుడా కాదా? ఏమడిగిండు, ఏమిస్తా అన్నాడు? మీరు మీ కొడుకునిస్తే బదులుగా నేను స్వాతంత్రం ఇస్తా అన్నాడు. మీరు మీ కొడుకునిస్తే బదులుగా స్వాతంత్రం ఇస్తానన్నాడు. గొప్పోడా కాదా? ఈ దేశం యొక్క ఫ్రీడమ్ కోసం, ఈ దేశం యొక్క స్వేచ్ఛ కోసం, ఈ దేశంలో సమానత్వం కోసం మన పిల్లల్ని నేను తిరిగి బదులుగా స్వతంత్రం ఇస్తానన్న గొప్ప మహానుభావుడు. కానీ ఆయన కొడుకును మాత్రం ఇయ్యలే. ఆయన కొడుకును ఎంబీబీఎస్ డాక్టర్ చేసుకున్నాడు. కావాలంటే గూగుల్లో కొట్టుకొని సర్చ్ చేయాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కున్నది ఒకడే కొడుకు, ఆ కొడుకు మాత్రం ఎంబీబీఎస్ డాక్టర్ అయిండు. మరి మంది కొడుకులు ఎందుకు అడిగినామని అడుగుతున్నా. ఇట్లా దేశంలో చరిత్రలో చాలా దాచబడ్డాయి ఉన్నాయి మిత్రులారా. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి సంపన్న వర్గాల కోసం రైతుల దగ్గర నుంచి పడితే మున్సిపల్లో పనిచేసే పోసాని అమ్మ దాకా తన 4 పిల్లల్ని చంపుకున్న ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. కేవలం రమాబాయి తల్లికి తినడానికి తిండి లేక, తల్లి రొమ్ముల నుంచి పాలు రాక, ఆ పసి పిల్లల ఆకలి లేక ఎనిమిక్ పేషెంట్ అయి చచ్చిపోయారు. మిగతా వ్యాధులు ఏం రాలేవు మిత్రులారా. ఒకసారి ఆ తల్లి గురించి మాట్లాడుకుంటే కళ్ళల్లో నుంచి నీళ్లు గారేటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. ఒక చిన్న స్టోరీ చెప్పి నేను మిగతా విషయాల్లోకి వెళ్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అత్యంత ఇష్టమైనటువంటి 3వ కొడుకు గంగాధర్ చనిపోతాడు. గంగాధర్ సాయంత్రం చనిపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదో మీటింగ్ లో ఉండి మీటింగ్ మొత్తం ఫినిష్ చేసుకుని గంగాధర్ యొక్క పార్థివ దేహం దగ్గరకు వచ్చి గంగాధర్ని తీసుకుపోయి బొంద పెట్టాలా, ఖననం చేయాలా. కాబట్టి ఒక పార్థివ దేహం, ఒక శవం పైన ఏం కప్తారు? తెల్ల గుట్ట కప్తారు, కొత్త బట్ట తీసుకొచ్చి కప్తారు. సాయంత్రం 5 గంటలు 6 అవుతుంది, 7 అవుతుంది, 8 దగ్గరికి వస్తుంది. కానీ ఆ శవాన్ని లేవటరు, తీసుకుపోరు. ఎందుకోసం అంటే దానిపైన తెల్ల గుడ్డ కప్పలేదు కాబట్టి. బాబాసాహెబ్ అంబేద్కర్ జేబులో చేతి పెడతాడు, తీస్తాడు, చేతి పెడతాడు, తీస్తాడు. అప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ సహచరులకు అర్థమవుతుంది ఏంటంటే అంబేద్కర్ గారి దగ్గర డబ్బులు లేవు. అప్పుడు అది అర్థం చేసుకునేటువంటి స్వగృహిణి ఈ దేశంలో ఒకవేళ భారత మాత అని చెప్పి చెప్పాల్సి వస్తే వాళ్ళిద్దరి గురించి మాత్రమే చెప్పాలి. ఒకటి సావిత్రిబాయి ఫులే, 2 రమాబాయి తల్లి. ఒక ఆమె పిల్లలే కనకుండా పసరు మందు తాగింది. ఒకవేళ ఈ దేశంలో ఉన్నటువంటి పిల్లలందరూ నా పిల్లలే అని చెప్పేసి అంత గొప్ప త్యాగం చేసిన తల్లి ఆమె అయితే, కన్న తర్వాత కూడా ఈ దేశం కోసం బిడ్డలే దానం చేసినటువంటి మహనీయురాలు రమాబాయి తల్లి మిత్రులారా. అయితే ఆ తల్లికి ఆ విషయం అర్థమై తన పెళ్లిలో కట్టుకున్నటువంటి ఆ కొత్త చీర ఏదైతే ఉందో దాంట్లో నుంచి కొంగుని చింపి అప్పుడు ఆ గంగాధర్ యొక్క శవం పైన కప్పగానే అప్పుడు వాళ్ళందరూ దాన్ని తీసుకొని పోతారు. తీసుకొని పోయి ఆయన అక్కడ ఖననం చేసి వచ్చిన తర్వాత రమాబాయి తల్లి ఏడుస్తూ ఉంటుంది. ప్రొద్దున 3 అవుతుంది మిత్రులారా. ఎంత అవుతుంది? ప్రొద్దున 3 గంటల టైం అవుతూ ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అర్థం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భయపడిపోతారు. నన్ను ఏమంటలేదు, కేవలం నా కారణంగానే నేను ప్రజలు అని చెప్పి తిరగడం వల్లనే నా పిల్లలు చచ్చిపోయినారు. ఒక తల్లి ఇంత ఘోరంగా ఏడుస్తూ ఉన్నది, అది నాన్ స్టాప్ గా ఏడుస్తూనే ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భయం వేసి 3 గంటల ప్రాంతంలో ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ గోడ దగ్గర కూర్చున్న రమాబాయి తల్లి దగ్గరికి పోయి ఇట్లా పక్క పండు కూర్చొని అంటాడు, రమా నా పైన కోపం వస్తుందా? ఎందుకు ఈ దుర్మార్గుని నేను ఎందుకు పెళ్లి చేసుకున్నా అని చెప్పి కోపం వస్తుందా? ప్రజలు అని చెప్పి తిరుగుతున్నటువంటి అంబేద్కర్ ఇంత జ్ఞానం ఉండి, ఇంత తెలివుండి, ఏం ఉద్యోగం చేయక కేవలం చదువు బాగుపరచాలనే ఏకైక ఆలోచన వల్ల, నాకు సరైన తిండి పెట్టకపోవడం వల్ల నా పిల్లలు చచ్చిపోతున్నా సరే కనీసం కప్పడానికి తెల్లగుడ్డ
అసమర్థుని ఎందుకు పెళ్లి చేసుకున్నా అని చెప్పి బాధపడుతున్నావా రమా? నాకు భయం వేస్తుంది చెప్పు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రమాబాయి తల్లి కన్నీళ్ళని తుడిచినప్పుడు ఆ తల్లి ఏమని సమాధానం చెప్పిందో తెలుసా మిత్రులారా? అయ్యా, నేను నా 4 పిల్లలు చనిపోయినందుకు బాధపడతలే, నా పిల్లల ఒంటి పైన గుడ్డ కప్పడానికి పైసలు కూడా సంపాదించలేవని బాధపడతలే, నా పిల్లగాన్ని ఖననం చేయడానికి డబ్బులు కూడా లేవని బాధపడతలే. 4 పిల్లల కోసమే ఇంత వస్తైతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది పిల్లల విముక్తి కోసం నువ్వు కాకుండా ఇంకెవరు ఆలోచిస్తారని నేను ఆలోచిస్తున్నా తండ్రి అని చెప్పి ఆ తల్లి సమాధానం చెప్పింది మిత్రులారా. ఆ రోజు తన కడుపు కోసాన్ని మన కోసం త్యాగం చేసింది. ఈ రోజు మనం అందరం మంచిగా బతకాలని ఏమంటుంది ఆ తల్లి? ఒకవేళ నువ్వు మన జాతిలో పుట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సుభిక్షత కోసం ఆలోచించకపోతే ఈ 4 పిల్లల్లాగా ఈ కోట్లాది మంది చచ్చిపోతుండ్రేమో. నేను ఎప్పుడు కూడా నీ ఉద్యమానికి అడ్డురాను. బాబాసాహెబ్ అంబేద్కర్ నేను చనిపోయినా సరే మీ ఉద్యమాన్ని మాత్రం ఆపకండి, మన జాతుల విముక్తి కోసం చివరి వరకు పోరాటం చేయండి అని చెప్పిన తల్లి గురించి మనకు తెలియదు. అందుకే నేను ఏమంటున్నానంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకోగానే సరిపోదు. ఈ రోజు మన యువత మొత్తం మన కళ్ళ ముంగట్నే గంజాయికి అలవాటు అవుతుంది. ఈ రోజు మన యువత మొత్తం మన కళ్ళ ముంగట్నే బీర్లకు అలవాటు అవుతుంది. ఇందాక పసులూరి రవీంద్రనాథ్ చెప్తూ క్లియర్ గా చెప్పేసిండు, మన పిల్లల యొక్క భవిష్యత్తు మన కళ్ళ ముంగట్నే అంధకారంగా మారబోతుంది. మిత్రులారా, మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రోల్ మోడల్ గా తీసుకుంటే కనీసం అంబేద్కర్ గారి లాగా బతికే ప్రయత్నం చేయాలి. మనలో ఎవరన్నా ఒక రోజుకు ఒక బ్రెడ్ ముక్క తిని బతికే వాళ్ళు ఉన్నారా? చేతులు లేపండి అమ్మా. చివరి వరకు మీలో ఎవరైనా ఒక రోజు కేవలం బ్రెడ్ ముక్క మాత్రమే తిని బతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లండన్ లో చదువుకుంటున్నప్పుడు ఆ హాస్టల్లో మార్నింగ్ ప్రొవైడ్ చేసే బ్రేక్ఫాస్ట్ లో ఇచ్చే ఒక బ్రెడ్ ముక్కని లైబ్రరీకి వెళ్ళి చదువుకునేటప్పుడు ప్రజలు కొంచెం అంత తిని జేబులో పెట్టుకొని, మళ్ళా మధ్యాహ్నం కొంచెం అంత తిని జేబులో పెట్టుకొని, మళ్ళా చివరికి రాత్రి వచ్చేటప్పుడు ఇంకంత తిని జేబులో పెట్టుకున్నాడు. కేవలం ఈ దేశం యొక్క ప్రజల యొక్క విముక్తి కోసం ఒక బ్రెడ్ ముక్క తిన్న ఏకైక వ్యక్తి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మిత్రులారా. ఈ రోజు చాలా మంది మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిజంగా ఈ దేశ ప్రజల కోసం ఏం చేసిండు అనే విషయాన్ని 2 మాటలు చెప్పి ముగిస్తా. ఈ దేశంలో నా చేతిలో ఉన్న మైక్ తయారు చేస్తారా? భారతదేశంలో ఎవరైనా ఈ మైక్ తయారు చేసిన సైంటిస్ట్ పుట్టిండని చెప్పగలరా? సమాధానం చెప్పాలి. ఈ లైట్ తయారు చేసిన సైంటిస్ట్ పుట్టిండని చెప్పగలరా? మనం నడుపుతున్నటువంటి కార్ని తయారు చేసిన సైంటిస్ట్ భారతదేశంలో పుట్టిండా? మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ తయారు చేసిన వ్యక్తి భారతదేశంలో పుట్టిండా? మనం ప్రయాణిస్తున్న ఫ్లైట్ తయారు చేసినటువంటి వ్యక్తి భారతదేశంలో పుట్టిండా? మనం ప్రయాణం చేసినటువంటి ట్రైన్ తయారు చేసిన వ్యక్తి భారతదేశంలో పుట్టిండా? కానీ ఇవేవి లేకుండా బ్రతకాలంటే తినగలిగేటువంటి ఇంత వ్యవసాయంతో పాటు ఆహారాన్ని తయారు చేసిన వ్యక్తి మాత్రం భారతదేశంలోనే పుట్టిండు. కరోనా టైంలో ఏమైంది? మన BMW కార్లు రోడ్ల మీద తిరిగినాయా? మన ఇంట్లో ఉన్నటువంటి బంగారం కానీ, మన ఇంట్లో ఉన్న పైసలు కానీ మన ఆకలి తీర్చగలిగినాయా? ఒకవేళ ఈ దేశంలో ఉన్న రైతులు కూడా కరోనా టైంలో ఇంట్లోనే ఉంటే మనం ఏం తిని బతికేటోళ్ళం? తింటుండే ఏమన్నా ఆకలితో చచ్చిపోతుండే, కరోనాతో చచ్చిపోతుండే లేదా సెకండరీ కానీ. అలాంటి రైతులు పుట్టినటువంటి ఈ దేశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భూమి మొత్తం కూడా జాతీయం చేయాలన్నారు. ఈ దేశంలో కులము, మతము, వర్గం అనే తేడా లేకుండా భూమి అందరికీ సమానంగా వంచాలని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇలా భూమి లేని వాళ్ళు ఎంతమంది చేతులు లేపండి సభలో? 2, 3, 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు చేతులు ఇవ్వటండి. 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న వాళ్ళు చేతులు ఇవ్వటండి. అన్నా మీకు 5 ఎకరాల కంటే ఎక్కువనా? మీకు మరి ఏమంటున్నాను, 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు చేతులు లేవటాలని చెప్తారు. చూడండి ఆ కెమెరా ఒకసారి లేవటండి. 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నాను అన్న. మీరు కూడా ఒళ్ళలో 5 ఎకరాలు అమ్మా, మీకు 5 ఎకరాల కంటే ఎక్కువనా? మరి లేవడం చేతులు. కెమెరా చూపెట్టు ఒకసారి, మొత్తం చుట్టూ తిప్పి చూపెట్టు. ఈ సభలో ఉన్నటువంటి 100కు 100% మంది 5 ఎకరాల భూమి లేని వాళ్ళే. మొత్తం లేని వాళ్ళు, 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు అంటే మొత్తం మీద ఈ 5 ఎకరాలు అనేటువంటి విషయానికి వస్తా ఎందుకోసం అనేది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఈ కులం వాళ్ళు మాత్రమే రైతులు అనేటువంటి టార్గెట్ ఉందా?
మాదిగ రైతులు ఉంటారు, మాల రైతులు ఉంటారు, శాల రైతులు ఉంటారు, కుమ్మర్ రైతులు ఉంటారు, కమ్మర్ రైతులు ఉంటారు, గౌళ్ళ రైతులు ఉంటారు, రెడ్డి రైతులు ఉంటారు, కాపు రైతులు ఉంటారు, చౌదరి రైతులు ఉంటారు. రైతుల కంటే రైతు కూలీలే ఎక్కువ ఉంటారు. రైతుల కంటే రైతు కూలీలే ఉంటారు. ఆసాములకు 150 ఎకరాలు ఉంటాయి. ఓడియాడు నడపి చేస్తాడా? చేస్తాడా? ఎవరు చేస్తారు వ్యవసాయం? రైతు కూలీలా రైతులా? గట్టిగా మాట్లాడండి. రైతులా రైతు కూలీలా? ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రైతులకు రిటైర్మెంట్ పెన్షన్ ఇవ్వమని చెప్పిండు. తెలుసా ఎవరికన్నా? రైతులకు రిటైర్మెంట్ పెన్షన్ ఇవ్వాలా ప్రభుత్వం అని చెప్పిండు. రైతులకు ప్రమాద బీమా ఇవ్వాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిండు. రైతులు వేసిన పంట ఒకవేళ అకాలంగా వచ్చినటువంటి వరదల వల్ల, వర్షాల వల్ల నష్టపోయినా ఎల్ఐసి పాలసీ లాగా పంటకు కూడా పాలసీ ఏమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ రోజు క్రాప్ లోన్ నడుతున్నటువంటి రైతులకు పంట రుణం ఇవ్వాలని చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కరే. రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కరే. ఈ రోజు మీ చేతులకు వచ్చిన 4000 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఇస్తుంది, నరేంద్ర మోడీ గారు. కానీ మిగతా ప్రభుత్వాలు చేయని వంటి పనిని ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో మనం వాళ్ళకి సపోర్ట్ కొట్టాల్సింది. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒరే రాజ్యాంగం నేను రాసిన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు మనోడు, కాకపోతే రాజ్యాంగం చిత్తుకాయమే. ఏమన్నాడు? రాజ్యాంగం రాసింది నేనైనా రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు మనోడు, కాకపోతే అది చిత్తు కాగితమే అన్నాడు. మిత్రులారా, ఈ దేశంలో మొత్తం కూడా దేశద్రోహులే. ఏ దేశంలో కూడా ఒకవేళ దేశద్రోహులు ఉంటే 10%, 2%, 3%, 4% ఉంటే 99% దేశద్రోహులున్న ప్రపంచంలో దేశం భారతదేశం. ఎందుకో తెలుసా? ఎందుకు దేశద్రోహులు? ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం కనీస ప్రాథమిక సూత్రాలు మనకు తెలియదు. చిన్నప్పుడు అందరం అంటాం ప్రతిజ్ఞ, భారతదేశం, భారతీయులందరూ నా సహోదరులు, భారతదేశం నా మాతృభూమి. అవునా? ఇక్కడ ఎవరికైనా పాకిస్తాన్ ఉన్నారా? మీ మాతృభూమి పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారా? మీ మాతృభూమి చంగిస్తాన్ వాళ్ళు ఉన్నారా? మీరందరూ భారతీయులే కదా. మరి ఎంత భారతీయులైనటువంటి మన మధ్యలో ఎంత కుల వివక్ష ఎందుకున్నది? ఏమంటాడు బండి సంజయ్ అన్న? కాశ్మీర్లో జరిగిన అన్యాయం తెలుసో తెలియదు కానీ ఊరికేనంటాడు గాలికి గడ్డపడాలి దిగేస్తాడు. కాశ్మీర్ వాళ్ళందరూ ఇంటికి ఎలా కొడతాం, ఆడికి ఎలా కొడతాం అని చెప్పేసి కనీస ప్రాథమిక సూత్రాలు తెలియకుండా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. భారతదేశ జాతీయ గీతమే. ఒక మైక్ తీసుకొని పోయి ఒక్కొక్కరి దగ్గర వాడిపోయి ఇది రికార్డు ఏమన్నా కష్టం చూద్దాం. ఎంతమందికి వస్తుంది జనగణమన? ఎవరన్నారు? అందరికి వస్తుంది. తమ్ముడు ఇటు రా, మైక్ తీసుకొని ఒక 2 3 చేతిలో పెట్టండి. జనగణమన అధినాయక జయ అనేది పూర్తిగా రావాలి. సంతోషం, పర్లేదు, వద్దులే. కానీ ఈ దేశ జాతీయ గీతం పాడరాదు, కానీ మనం దేశం భారత మాతకి జై అంటాం. ఏమంటాం? భారత మాతకి. ఏడున్నది భారత మాత? ఓ నా భారత మాత నీ రూపం ఎక్కడిదమ్మా, ఎవడు గీసడమ్మా నీ బొమ్మను ఎవడు చూసడమ్మా. మొన్నటి వరకు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. ఇప్పుడు ఏ తల్లి వచ్చింది కొత్తగా? లాంచ్ అయిందా లేదా? భారతదేశానికి భారత మాత ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ ఈ దేశానికి భారత పిత ఉన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ మాట నేను కాదు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ అంటాడు, అయ్యా ఈ దేశంలో నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతా, కానీ తరతరాలు మొత్తం కూడా నువ్వు రాసిన రాత మీద, నువ్వు గీసిన గీత మీదనే బతుకుతాయి. ఈ దేశానికి దిశానిర్దేశం చూసినటువంటి తండ్రివి నువ్వే. యు ఆర్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ చెప్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగాన్ని తెలుసుకోవాలా. ఎక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చినాం మనం చెప్పండి? ఇంతమంది మేధావులు ఉన్నారు కదా ఈ సభలో. ఏడు నుంచి ఇంత దూరం వచ్చినా మనం వెనక్కిపోవాలా చెప్పండి? ఏడుకెళ్ళి వచ్చిన నేడికి విజయవాడ, నిజామాబాద్, హైదరాబాద్ అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేతిలో ఉన్న గ్రంథం దగ్గర నుంచి ఇంత దూరం వచ్చిన. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేతిలో ఉన్న గ్రంథం నుంచి ఈ దేశంలో పుట్టి బతికేవాడు ఎవడైనా సరే భగవద్గీత లేకున్నా, బైబుల్ లేకున్నా, ఖురాన్ లేకున్నా బ్రతకచ్చు, కానీ
భారత రాజ్యాంగం గురించి తెలియకపోతే వాడు దేశద్రోహి అని చెప్పడం కోసమే ఇదంతా చెప్పిన మిత్రులారా. అయితే ఇక ఈ మత గ్రంథాలు ఇవ్వలేని స్వేచ్ఛ, ఈ భారత రాజ్యాంగాన్ని కంటే ముందున్నటువంటి మనుధర్మం ఇవ్వలేని స్వేచ్ఛ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా ఏమొచ్చింది అనేటువంటి ఒక 4 పాయింట్లు మీకు మనసులో పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ దేశంలో రైతుల గురించి ఆలోచించిన ఏకైక మహానుభావుడు ఎవరు? ఈ దేశంలో రైతులకు పెన్షన్ ఇవ్వమన్నది ఎవరు? ఈ దేశంలో రుణమాఫీ ఏమని చెప్పింది ఎవరు? ఈ దేశంలో రుణాలు ఇవ్వాలని చెప్పింది ఎవరు? ఈ దేశంలో రైతు బంధు ఇవ్వాలని చెప్పింది ఎవరు? అకాల మరణాల చేత పంట నష్టమైతే వాళ్ళకు ఎల్ఐసి పాలసీ లాగా ప్రభుత్వమే డబ్బులు ఇవ్వాలని చెప్పింది ఎవరు? మరి మీరు మహాత్ముడు మహనీయుడు అని చెప్తున్నా ఎలక్ట్రాఫీస్గా ఎవడన్నా చెప్పిండా? ఈ దేశంలో ఒక చిన్న పోరాటం జరిగినప్పుడు మనం మహాత్ముడు అనగానే గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? మిస్టర్ గాంధీ గారు ఏమంటారంటే, ఈ దేశంలో ఓటు హక్కు ఎవరికి ఉండాలంటే 5 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండాలన్నాడు 1930 కంటే ముందు. ఎప్పుడు? 1930 కంటే ముందు సర్పంచ్ గారితో సహా సభలో ఉన్న ఎవరికైనా 1930 కంటే ముందు 5 ఎకరాల భూమి ఉన్నదా? ఉంటే చేతులే పట్టండి. 1930 కంటే ముందు 5 ఎకరాల భూమి లేదు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ చెప్తాడు కదా, డిగ్రీ చదువుకున్నడికి మాత్రమే ఓటు హక్కు ఉండాలని. ఏం చదువుకున్న వాళ్ళకి? 1930 కంటే ముందు డిగ్రీ ఎవరు చదువుకుంటాడు? ఇక ఆయన ఉంటాడుగా, పెద్ద స్టాచ్యూ పెట్టిర్రు. ఏమంటారు కదా దాన్ని? నర్మదా నది ఒడ్డున ఉన్నది వల్లభాయ్ పటేల్. ఆయన ఏమంటాడు, ఏకంగా ఈ దేశంలో ఎవడైతే ఏమంటారు దాన్ని తెలుగులా కాదా? తెలుగులో ఏమంటారు దాన్ని? పన్ను ఆదాయ పన్ను కట్టినాడు ఎవడైతే సంపాదించాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులు సంపాదించినాడు కట్టరుగా ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అంటేనే అర్థం తెలియదు ఇంకా మన జాతులకు. అప్పుడు 1930 కంటే ముందు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమని చెప్తారంటే, ఎవడైతే ఇన్కమ్ ట్యాక్స్ కడతాడో వాటికి మాత్రమే ఓటు హక్కు ఉండాలని చెప్పన్నారు. వీళ్ళ ఫోటోలు తీసుకుపోయి మనం ఇళ్ళ కాడ పెట్టుకుంటాం, వీళ్ళ విగ్రహాలు తీసుకుపోయి మన ఊర్లలో పెట్టుకుంటాం. ఇప్పుడు గాంధీ చెప్పినట్టు ఒకవేళ 5 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే 1930 కంటే ముందు ఓటు హక్కు ఇచ్చుంటే మనకెవరికన్నా మంగళలకు, కుమ్మరులకు, శాలలకు, సాకలకు, రెడ్డిలకు, వెల్మలకు, కమ్మలకు, బల్జోళ్లకు ఎవరికన్నా ఓటు హక్కు వచ్చినా, ఒకవేళ డిగ్రీ ఉన్న వాళ్ళకి మాత్రమే అంటే 150 డిగ్రీ ఇప్పుడే లేదు, కప్పుడు అడుగుంటారు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ అంటే అర్థమే తెలియదు మనకు సంపాదించడం తెలియదు. ఇక సంపాదించాల్సి అంటే ఎక్క సంపాదించడం ఎవడుంటాడు మన దాంట్లో. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడంటే, ఒకవేళ ఇది ప్రజాస్వామ్య దేశం అనిపించుకోవాలంటే, ఈ దేశంలో ప్రజలందరూ కూడా తమ నాయకుడిని తామే స్వయంగా ఎన్నుకునే అధికారం లేకపోతే ఇది ప్రజాస్వామ్య దేశం కాదు, ఇది పూర్తిగా తప్పు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులము, మతము, వర్గము తేడా లేకుండా వయోజనులైన అందరికీ ఓటు హక్కు ఉండాలని ప్రతిపాదించి ఓటు హక్కునిచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇప్పుడు చెప్పండి, మన ఇళ్లల్లో ఎవరి ఫోటో ఉండాలా? ఇక మన మెదల్లో ఎవరి సిమ్ కార్డు ఉండాలా? ఇక రేపటి నుంచి చెప్తారా గాంధీ అని? ఇక పోతే చివరిగా మనకు తెలియకుండానే మనం గాంధీ వారసులం ఎట్లా చెప్తారు. మనకేమైనా అన్యాయం జరుగుతుందో, ఎవడన్నా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టనీయకపోతున్నా మనం అందరం ధర్నాలు ఏడేస్తాం. ఈ రోడ్డు మీద పోయి కూర్చుండు, ఈ ఉపవాసాలు ఉండు, ఈ ధర్నాలు చేసినంత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతం కాదు, గాంధీ సిద్ధాంతం అది. ఈ దేశంలో కమ్యూనల్ ఎవరు రావద్దు అని చెప్పేసి ఎర్రవడాచోళ్ళ నిరాహార దీక్ష చేసినటువంటి దొంగ గాంధీ. వినబడుతుందా? హలో, ఎక్స్క్యూజ్ మీ. మీరు గాంధీ వారసు అయితే రోడ్ల మీద పోయి కొట్లాడాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులాగా మనం లాని తెలుసుకొని పోయి ప్రభుత్వాన్ని నిలదీయాలా, చట్టం ద్వారా ప్రభుత్వాన్ని లొంగదీయాలా, అప్పుడు అంబేద్కర్ ఇష్టం అవుతాం. ఇక అంటే రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేశాడు, వీటి మీద టపా వీటి మీద కొడితే బటక్స్ మీద అబాబా అని రాకుండా పోతాం. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చూసి మనం ఏం నేర్చుకోవాలని చెప్తున్నా. ఏదైనా బాబాసాహెబ్ అంబేద్కర్ రోడ్ల మీద కనబడ్డ ఫోటో కనబడ్డదా మీకు? అయ్యా కనబడ్డదా? బాబాసాహెబ్ అంబేద్కర్ రోడ్ల మీద రస్తారోకో చేయంగా, లేకపోతే ఏదైనా పెట్టుకొని కూర్చొని నేను 4 రోజులకు అన్నం తిన్నా చచ్చిపోతా అని చెప్పేసి ఎప్పుడైనా ఏడ్చిన బాబాసాహెబ్? కడుపు నిండా తిన్నాడు, బుర్ర నిండా ఆలోచనలతో పనిచేసిండు, బ్రిటిష్ వాళ్ళ మెడలు వంచిండు. ఈ దేశంలో ఉన్నటువంటి పీడితులందరికీ కూడా హక్కులను ఇచ్చిన హక్కుల ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇకపోతే భగవద్గీత ఏమని చెప్తున్నది? బ్రహ్మముఖం నుంచి బాపనైన పుట్టిండు, భుజాల నుంచి శత్రుడు పుట్టిండు,
తొడలకెళ్ళే వైశ్యుడు పుట్టిండు, కాళ్ళకెళ్ళే ఈ ఎస్సీ ఎస్టీల గురించి భగవద్గీతలో ఉండనే ఉండదు. అసలు భగవద్గీత అర్థం కాని భాషలు ఎందుకు రాయాలా? కా రాసి దాని కింద క్షావత్తి ఇచ్చి దాని కింద యావత్తి ఇచ్చి మళ్ళీ లావత్తిస్తారు. వీళ్ళు అందరికంటే ఎక్కువ చదువుకున్న ఫస్ట్ రవీంద్ర అనే చెప్పారు. దాన్ని ఏమని కలుపుతారు? కా కింద క్షావత్తు, దాని కింద యావత్తు, మళ్ళీ లావత్తు అన్న ఏమంటారు దాన్ని? క్షాలన. ఇంత గొట్టు భాషలు ఎవరు రాయమన్నాడు రా? నేను ఇంత గొట్టు భాషలు ఎవరు రాయమన్నాడు? ఇది ఎవరికి అర్థమవుతుంది నీకు? ఎందుకు ఇంత భయం నీకు? ఈ దేశంలో పుట్టినోడు ఏ యూనివర్సిటీ కన్నా కావచ్చు, కానీ వేద పాఠశాలకు మాత్రం అది ఉండదు మనం పోవడానికి. పొద్దున్నే వేస్తాడు గుడి చుట్టూ యాని కాని పాపానే జనమాంతర కృతాని తాని తాని వినశాంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మానం పాపాత్మం పాప సంభవం పాహిమాన్ కృపాయత దేవ అన్యదాం శరణాం రక్షతి. ఏం అర్థం కాదు. అరే సూర్యుగా ఇంకొక 5 రౌండ్లు తిరుగులాంటి అయ్యా దండం పెడతాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ఇట్లా తిరుగుతాయి. ఏమన్నా చెప్పండి. ఇక ఆయన అయితే ఏకదం ఇట్లా టచ్ టచ్ బాగా మళ్ళీ చాకచక్యంగా హి వాజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ టు టచ్ టచ్. ఏం చేస్తున్నారు ఈ దేశాన్ని? ఎటు తీసుకుపోతున్నారు ఈ దేశాన్ని? కలెక్టర్ చదువు చదువుకున్నాడు కూడా పాస్టర్ గారి కాలం ఏమంటాడు? కలెక్టర్ చదువు చదువుకున్నాడు కూడా బాపనైనా కాలం అవుతాడు. బాపనలు ఏమనుకుంటారు గుర్తా మనల్ని? మా వీడు కష్టపడి ఇల్లు కట్టుకుంటాడు, బాడుకో ఇంట్లో ఎప్పుడు చూడవాలో నన్ను అడుగుతాడు. వీడు ఇష్టం వచ్చి పిల్లల్ని చేసుకుంటాడు, ఆమెతో శోభనం ఎప్పుడు చేయాలని నన్ను అడుగుతాడు. అరే వీళ్ళిద్దరు ఇష్టపడి కొడుకులు అంటారా బాడుకోకు ఏం పేరు పెట్టారు నన్ను అడుగుతారు. నీ అమ్మాయిల జీవితం మొత్తం డిఫెన్స్ అరా? డిఫెండ్ మీదే బతుకుతారా వీళ్ళు అనుకుంటారు. అనుకోరా కష్టపడి ఇల్లు కట్టేది మనమా కాదా? ఆ పునాది వచ్చినప్పుడు వచ్చి కొబ్బరికాయ కొట్టుకుంటాం సిగ్గు లేకుండా. పాపం దానికి మన ఒడ్డన సహోదరులు కష్టపడి పెద్ద పెద్ద బండలు తీసుకొచ్చి పునాదులు వేస్తారు. మన కుమ్మరి సహోదరులు కష్టపడి ఇటుకలు తయారు చేస్తారు. మన మేస్త్రి అన్న ఏం చేస్తారు? దాన్ని ఇల్లు నిర్మాణం చేస్తారు. మన వడ్లలో ఏం చేస్తారు? దర్వాజాలు చేసి మనకి ఇస్తారు. ఈ దర్వాజాలు పెట్టేటప్పుడు కూడా అయ్యా ఏ ముహూర్తంలో పెట్టమంటాం? దీనికి కూడా మరీ చాకచక్యం చాలా శ్రమ ఎక్కువైపోయింది. ఇవి నవ్వడానికి గమ్మతే ఉంటాయి కానీ మన ఆర్థికంగా రోజు వాడు బర్రెని పాలు విన్నాడు వినుకొని మన దగ్గర దోసుకొని పోతున్నాడు. అయ్యా కుమ్మరంలో గణేష్ మండలి, కమ్మరంలో గణేష్ మండలి, అడ్లలో గణేష్ మండలి, గౌన్లలో గణేష్ మండలి, సాగరంలో గణేష్ మండలి, మాదిగోళ్ళ గణేష్ మండలి, మాలల్లో గణేష్ మండలి ఉంటాయి. కానీ ఎప్పుడన్నా మీ కళ్ళతో మీరు దండం పెడతాం. బాపనంలో గణేష్ మండలి చూసారా? అరే నీ అబ్బాయి ఇన్ని గణేష్ మండలి దగ్గరికి వచ్చి ఈడాచి చేసే ఇట్లా ఊపుతాడు 2000 తీసుకొని జేబులేస్తాడు. ఈయన దగ్గరికి పోతాడు ఇట్టి ఊపుతాడు 2000 తీసి జేబులేసుకుంటాడు. ఈయన దగ్గరికి పోతాడు ఇట్టి ఊపుతాడు 2000 రూపాయలు జేబులేసుకుంటాడు. ఈ స్టేజ్ మీద నుంచి నేను ప్రకటన చేస్తున్నా, భారత నాస్తిక సమాజం తరపున, సమతా సైనిక్ దళ తరపున ఏ ఊర్లో అయితే బాపనలు గణేష్ మండలి పెడతారో చెప్పుడు మేము కొనిస్తాం. పెడతారా? ఆయన పెట్టాలి మనం తిప్పాలి, ఆయన పెట్టాలి మనం తిప్పాలి. ఇప్పుడు మనం నేను చదువుతా, ఇదే చదువుతా. యాని కాని బాబానే జన్మాంతర కృతాని తాని తాని వినశాంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మానం వాడు అనుకుంటుంది. అమ్మాయి ఏంటి వచ్చింది మరి ఇట్లా చదువుతున్నారు? ఇంటికి ఎవరు నేర్పుకుంటాడా అనుకుంటాడు. యాని కానిచ పాపానే అంటే నాకంటే దుర్మార్గుడు పాపాత్ముడు ఎవడు లేడని అర్థం. జన్మాంతర కృతానిచ నా జీవితం మొత్తం ఇంకొకటి మీద ఆధారపడి బతుకుడు. ఆయన వేస్తాడు ఇట్లా మంచి దద్దోజనం పప్పనందిని తిన్నదరగక నువ్వు తమలపాకులు నమిలి తల్లాడి తల్లాడి అరిగించుకుంటావు. బాపనలు ఏం చేస్తారు? ఎప్పుడు ఇట్లా నమ్ముతారు చూడు. పాన్ పాన్ ఎట్లయికే పాన్ అని అంటాం కానీ ఆగదు. వీళ్ళే తింటారు. ఈ ఎందుకు తింటారు అంటే తిన్నది అరగది. దోసకాయ పప్పు తిన్నా డ్రమ్మంటుందే అని. కానీ మిత్రులారా, వాడు మనల్ని ఔలగాళ్ళని చేసి ఆటాడిస్తున్నాడు. ఇలా దేశం మొత్తం కూడా సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చింది. కాషాయం అంటే ఈ దేశం నుంచి ప్రపంచానికి వేదికగా ప్రేమను మంచినటువంటి గౌతమ బుద్ధుడు నిర్మాణం చేసిన కాషాయాన్ని కాస్త కషాయం చేసి పరిస్థితి పాడు. ఇలా కాషాయం జనం చెప్తే మిగతాలంతా దద్దరిల్లి భయపడేక్కడికి వచ్చి అమ్మాయి దుర్మార్గం గారు కావచ్చు అని చెప్పేసి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తెలుసుకోకపోతే, అంబేద్కర్ గారి విగ్రహాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండడండి. ఇంతసేపాలో అంబేద్కర్ గారి లైబ్రరీ ఉండాలని గౌరవ సర్పంచ్ గారిని కూడా అడగడం, ఆయన కూడా పెడతాను. మీరందరూ గుర్తుపెట్టుకోండి, సాయంత్రం అయితే సిగరెట్ తాగడానికో గంజాయి తాగడానికో పోవడం కాదు. మీరు ఫస్ట్ పోయి అంబేద్కర్ అధ్యయన కేంద్రంలో కూర్చొని అసలు నిజంగా అంబేద్కర్ ఏం చేసింది దేశానికి. ఈ అంబేద్కర్ గారిని పెట్టాల్సింది మాలామాది ఆడకట్ల కాదు. ఊరు మొదట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండాలా, ఈ దేశాన్ని కాపాడుతున్నా నేనే ఈ ఊరిని కూడా కాపాడుతున్నాను అని చెప్పేసి తెలవాలి ప్రతి ఒక్కరికి. తెలియాలంటే మనం తెలియజెప్పాలా, మనకే రాదు పాట పాడడానికి. రవీంద్రన్న చిన్నప్పుడు మా తండ్రి నన్ను సింధు భాగవతం ఆడేటం దగ్గరికి తీసుకుపోతుండే. సింధు భాగవతం ఆడటం ఐ డిడెంట్ అండర్స్టాండ్ ఇన్ ద లాంగ్వేజ్. వాళ్ళు వాడుతున్న పాట తెలియకపో చిన్న చిన్నగా చాలా
మేము స్వతహాగా మాల కులస్తులమైన చెట్లు ఎక్కేటువంటి వృత్తి ఉంటుంది. ఈత చెట్లు, తాడి చెట్లు ఎక్కే వృత్తి మా తాత ముత్తాతలు అప్పటి నుంచి. మంచి మంచి వాళ్ళ యాక్టర్, అప్పుడు ఆలే సినిమా యాక్టర్ కదా, వీళ్ళంతా ఏడున్నారు. అరే మన ఆడు సింధుల అంజాడు వస్తున్నాడు, ఆనాడు పాట పాడుతున్నట్టే మా నాన్న ఒక 5 లీటర్ల కళ్ళు పంపించేది. ఆయన 2 గ్లాసులు తాగి ఇక అద్భుతంగా పాట అందుకునేది. నేను ఇందాక రఘు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వస్తున్నప్పుడు మా సహోదరుడు వాడుతున్న పాట ఎంత అద్భుతంగా వినబడుతున్నది కంటే, చూడండి మనం ఎంత జ్ఞానవంతులం, ఎంత దిగజారిపోయినామంటే, ఈ దేశంలో సింధు నాగరికతలో నిర్మాణమైనటువంటి కళలు, సాంప్రదాయాలు మొత్తం కూడా మన లోపల ఉన్నా వాటిని మనం తెలుసుకోలేక, వాటిని ఉపయోగించాల్సిన చోట ఉపయోగించక ఇంకెవరికో ఉపయోగపడుతున్నాం మనం. అద్భుతమైనటువంటి పాటలు రాసేది మనం, అద్భుతమైనటువంటి పెయింట్ వేసేది మనం, అద్భుతమైనటువంటి గాత్రాలు ఉండేది మనం. కానీ మనం మన అభ్యున్నతి కోసం కాకుండా వాటన్నిటిని ఎవరి అభ్యున్నతి కోసం ఉపయోగించినాం కాబట్టి మనం ఇంకా బానిసలమైన మిత్రులారా. ఆ సింధులో ఆయన పాట పాడుతుండే 3 గంటల సందర్భంలో మైరావణ సూడు అనేటువంటి వేషం వేసినప్పుడు పాట ప్రజల్ని ఎట్లా కదిలిస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మన లోపల ప్రతి ఒక్క వ్యక్తి లోపల ఒక కళ ఉంటుంది. అక్కడ మా చెల్లె ఉన్నది, ఆ ఫోటోలో అవన్నీ తీసుకుని ఆ చెల్లె కూర్చొని అమ్ముతున్నది. ఆమెకు వేరే బిజినెస్ లేక కాదు, సమతనా ఏదో పేరు, సమతనే కదమ్మా, ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో ఉంటే మనకు కొనుక్కొని పెట్టుకుంటాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనబడ్డ ప్రతిసారి రవీంద్రన్ ఏం చెప్పిండు, అంబేద్కర్ గారు చూసిన ప్రతిసారి ఆయన లాగా కావాలనిపిస్తుంది. ఆ ప్రతిమ మనల్ని పదే రిమైండ్ చేస్తూ ఉంటుంది. ఒరే బిడ్డ, నేను 4 పిల్లల్ని త్యాగం చేసింది, 4 పిల్లల్ని చంపుకున్నది నీకోసం, నా బంగారు భవిష్యత్తుని మీకోసం త్యాగం చేసింది. ఎవరి దగ్గర పోయి బీర్లకో గంజాయికో గులాంగిరి కావడం కాదురా, మీరు స్వయంగా మీకోసం సెల్ఫ్ రెస్పెక్ట్ గా పోరాటం చేసి నిలబడమని చెప్పాలి. ఆ బొమ్మను చూసిన ప్రతిసారి బాబాసాహెబ్ కనబడాలని చెప్పేసి ఆయన పాట పాడుతుంది. ఏమనంటే, మందులు 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 మైరావనుడి మాయామర్చుల మందులు. నేను అనుకునేటోని ఇదే తాత ఎల్లమ్మ పాట పాడేటప్పుడు ఒక పాట పాడతాడు, ఇదే తాత పరశురాముడు ఆట ఆడేటప్పుడు ఒక పాట పాడతాడు, ఈయననే మైరావణసుడి ఆట ఆడేటప్పుడు ఒక పాట పాడతాడు. వాళ్ళకి ఎవ్వరికి కూడా చదువురాదు వస్తుందని. కానీ ఏ వేషం వేసినా, ఏ భాగవతంలో ఏది వాడాలో అది వాడతాడు. అంటే లిపి లేని కాలంలో కూడా పాట ద్వారా ప్రభావితం చేసి పోరాటం నడిపినటువంటి జాతిలో పుట్టిన మనం ఇలా మన చరిత్ర మనం తెలుసుకోక ఎవరికి సపోర్ట్ కొడుతున్నామో, ఎవరికి బదిలీ చేస్తున్నామో కూడా అర్థమైతలేదు మిత్రులారా. ఇందాక తమ్ముడు వచ్చి ఒకటే మాట చెప్పిన, ఏమని, నాకు ఆ దేవుడితో అవసరం లేదు, నాకు ఈ దేవుడితో అవసరం ఉన్నాడు. ఈ దేవుడు అవసరం అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడు ఈ దివ్య గుణములు కలిగినటువంటి వ్యక్తి యొక్క త్యాగాన్ని నువ్వు తెలుసుకొని ఈ త్యాగాన్ని మిగతా వాళ్ళకి చెప్పాలి. ఇలా బైరి నరేష్ అన్న చాలా మందికి తెలియదు. ఇక్కడ నిలబడే ఒకసారి, ఈయన ఈ భారతదేశంలో 2nd బ్రాహ్మణులు శాలోళ్ళ కులంలో పుట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నాడు అంటే, ఆయనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏం చేసిండు, ఆయన త్యాగం ఏందో చెప్పిండు కాబట్టి ఈయన ఇంతగానం కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆ రెస్పాన్సిబిలిటీ చూడండి. అక్కడ బుద్ధుడి దగ్గర నుంచి మహాత్మా పులే, సావిత్రిబాయి పులే, ఛత్రపతి సాహు మహారాజ్, నారాయణ గురు, ఛత్రపతి శివాజీ పెరియార్ వరకు మేజర్ పోరాట యోధులందరూ కూడా బీసీలే. కానీ ఆ బీసీలను మొత్తం కూడా బానిసత్వంలో, మత బానిసత్వంలో నెట్టేసారు. కాబట్టి వాళ్ళని తట్టి లేపడం కోసం ఈయనకు ఈ మొట్టమొదటిసారి అంబేద్కరిజాన్ని నేర్పినటువంటి వ్యక్తి ఎవరో ఒకసారి కానీ, నరసింహస్వామి అని మా హిందీ టీచరు, అంటే ఈయనకు నేర్పిండు. అరే, ఈ దేశంలో బీసీలు వెనుకబడడానికి గల కారణం ఇదిరా, చూడరా, మీ బీసీలలో ఉన్నటువంటి సింహాలని కూడా ఈ దేశ చరిత్ర కోసం పోరాటం చేశాయి. అరే నరేష్, నువ్వు మిగతా వాళ్ళలాగా కాదు, నువ్వు ఒక యోధుడి కావాలా, జ్ఞానాన్ని నేర్పేటువంటి ఒక మాస్టర్ కావాలంటే ఇలా మీ ఊరు దాకా చిన్నతున్నారు కూర్చోకూడదు. అలాంటి జ్ఞానాన్ని తట్టి లేపాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేమందరం వచ్చి ఇంతసేపు దాకా మాట్లాడి ఆ అడవి కోసం ప్రయత్నం చేసింది ఎవరు? సింహమా, ఒంటెనా, పులా? ఈరోజు పోరాటం చేస్తున్న మనం అందరం కూడా పిచ్చుకలాగానే వాళ్ళకు కనిపించినా, భారతదేశంలో కోట్లాది మంది పుట్టిన ఒకే ఒక వ్యక్తి ఈ దేశం స్థితిగతిని మార్చేసిండు. ఆయన మన ఇంట్లో పుట్టిండు. ఆయనను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలలో కాదు, పుస్తకాలలో ఉంటాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనని పుస్తకాల్లో వెతకండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పోరాటాన్ని పుస్తకాల్లో వెతకండి. ఈ మతంలో నుంచి బయటపడండి. ఈ దేశాన్ని ఏ మతము కాపాడది, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేతిలో ఉన్నటువంటి రాజ్యాంగం మాత్రమే. రేపు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి దిగిపోయిన తర్వాత ఆయనకు ఏ అవస్థ అయినా మళ్ళీ తిరిగి ఆయన రావాల్సింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, సమానత్వం భారత రాజ్యాంగం మాత్రమే ఇస్తుంది మిత్రులారా. ఒకటే ఒక ఉదాహరణ చెప్తా చూడండి. భారత రాజ్యాంగానికంటే ముందున్నటువంటి మనధర్మ శాస్త్రంలో ఏమని అంటారంటే, ఇంతసేపు
ఈ సిస్టర్ మాట్లాడుతూ, ఏం పేరు మేడం? అరుణ జ్యోతి, అరుణ జ్యోతి, రెండు ఒకటే, జ్యోతి అరుణ. వాళ్ళు తెలిసి పెట్టిరో తెలియక పెట్టిరో కానీ నిజంగానే పెద్ద విప్లవాత్మకమైన పేరు పెట్టిరా మేడం. ఈరోజు ఆ అరుణ జ్యోతి మేడంకి వచ్చిన చదువు మీ అమ్మకు వస్తుందా మేడం? ఈ అరుణ జ్యోతి మేడంకి ఎందుకు చదువు వచ్చింది? అరుణ జ్యోతి మేడం వాళ్ళ అమ్మ ఏడున్నది, ఈమె ఎక్కడున్నది? ఈ దేశంలో భారత రాజ్యాంగం కంటే ముందున్నటువంటి రాజ్యాంగం పేరు మనధర్మ శాస్త్రము. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని కంటే ముందున్నటువంటి రాజ్యాంగం పేరు ఏంది? మనధర్మ శాస్త్రము. అది ఎప్పుడు అంతమైంది? ఈ రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది? భారతదేశంలో భారత రాజ్యాంగం 1950లో అమల్లోకి వచ్చింది. అంటే 1949 వరకు ఏది ఉన్నట్టు? ఆ మనధర్మ శాస్త్రంలో ఈ స్త్రీల గురించి ఏమని రాస్తాడంటే, కౌమారే పితృ రక్షంతి, యవ్వనే భర్త రక్షంతి, వృద్ధాప్య పుత్ర రక్షంతి, నా స్త్రీ స్వతంత్రం అనరతి. ఏమంటాడు? కౌమారే పితృ రక్షంతి. ఒక ఆడది ఎట్లా ఉండాలా వాడి ధర్మశాస్త్ర ప్రకారం అంటే, చిన్నగా ఉన్నప్పుడు తండ్రి చెక్కు చేతల్లో ఉండాలా, యవ్వనే భర్త రక్షంతి, ఐషామైన తర్వాత మొగడు చెక్కు చేతల్లో ఉండాలా, వృద్ధాప్యే పుత్ర రక్షంతి, ముసళ్ళు అయిపోయిన తర్వాత కొడుకు చెక్కు చేతల్లో ఉండాలా, నా స్త్రీ స్వతంత్రం అనర్హతి, స్త్రీకి స్వతంత్రం ఉండరాదు. వీళ్ళ అమ్మ ఎప్పుడు పుట్టింది? 1950 కంటే ముందు పుట్టింది కాబట్టి, అంటే కొంచెం రిలేటెడ్ అటు ఇటు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం ఏం చెప్తున్నది? స్త్రీలకు స్వేచ్ఛ, సమానత్వం, సమానమైన హక్కు, ఉచిత నిర్బంధ విద్య, అన్ని రంగాల్లో ప్రవేశం అన్నది కాబట్టి ఈ మేడంకు చదవచ్చింది. లేకపోతే రాజు వచ్చేది కాదు. చదువుల తల్లి ఎవరనగానే ఏం చెప్తారు? సరస్వతి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. కామరూపిణి అంటే ఏంది? ఐటమ్ గల కామానికి రూపం. ఎంత దుర్మార్గం! పామ బట్టలు వేసుకుంటుంది కదా, ఉంటా ఉందా? అంటే నేను ఏమంటున్నా అంటే, ఈ గొట్టు గొట్టు పదాలు రాసేవాడు ఎందుకు అర్థం కాకుండా రాయాలి? ఇప్పుడు ఆ మేడం వల్ల అన్ననో తమ్ముడో ఉంటే ఈ రాశిలోని దొరకవాడు కన్నడ. ఈ అక్కకు చదువు వస్తుంది, వాళ్ళ అమ్మకు చదువు రాదు. వాళ్ళ అమ్మకు మరి ఈ సరస్వతి మేడం వేలాది సంవత్సరాల ముందు పుట్టి ఏ యూనివర్సిటీలో చదువుకున్నట్టు? అంతకంటే ముందు ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్న రాజ్యాంగం ఏం చెప్తుంది? బాబాసాహెబ్ కంటే ముందున్న రాజ్యాంగం, కౌమారే పితృ రక్షంతి, యవ్వనే భర్త రక్షంతి, వృద్ధాప్య పుత్ర రక్షంతి. ఆ సరస్వతి మేడం కూడా వర్తిస్తుంది. కానీ మళ్ళీ ఆడలోకి చదువు చెప్పటం లేదు. సావిత్రిబాయి పూలే వచ్చేదాకా మరి పాపం మీ మేడం ఏడ చదువుకుని పడే. రెండో, చదువుకునేటోళ్ళ చేతిలో ఏముంటుంది? పుస్తకము, పెన్ను, పేపర్లో ఉంటాయి. మరి సరస్వతి మేడం చేతిలో ఏముంటుంది? ఏముంటుంది? దేవిశ్రీ ప్రసాద్ చేతిలో ఏముంటుంది? తమన్ గారి చేతిలో ఏముంటుంది? కీరవాణి చేతిలో ఏముంటుంది? మరి ఈమె అయితే గీత మ్యూజిక్ టీచర్ కావచ్చు, కానీ ఈమె చదువుల తల్లి ఎట్లయితుంది మరి? అవునా కదా? ఈమె అయితే గీత మ్యూజిక్ టీచర్ కావచ్చు, కానీ ఈమె చదువుల తల్లి ఎట్లయితుంది? యజనం యాజనం బ్రాహ్మణ నామ కల్పయాత్, అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. అధ్యానం అంటే చదువు నేర్చుకోవడం, అధ్యాపకం అంటే చదువు నేర్పడం. అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్. ఈ దేశంలో బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాని కంటే ముందున్నటువంటి మన ధర్మంలో ఏమని చెప్తున్నాడు? చదవడము, చదువు నేర్పడము రెండు కూడా బాపనుల సొత్తు అన్నాడు. మళ్ళీ ఈ సరస్వతి మేడంకి ఎవరు నేర్పుండాలి? ఏ యూనివర్సిటీలో చదువుకొని ఉండాలి? ఇట్లా రకరకాల అబద్ధం. ఇకపోతే బైబుల్లో మొగోడి పక్కటెముక ఇరిచి ఆడామెను తయారు చేసిండట. మళ్ళీ ఈ లెక్క ప్రకారం ఆడలకు ఒక పక్కటెముక తక్కువ ఉండాలి, మొగోళ్ళకు ఒక పక్కటెముక ఎక్కువ ఉండాలి. రేపు బరాబర్ ఉస్మానియా యూనివర్సిటీలో స్కానింగ్ చేపిద్దాం. ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ పిలిపిద్దాం. యేసు ప్రభు పుట్టినటువంటి దేశంలోకి వెళ్ళి కూడా పిలిపిద్దాం. మళ్ళా ఒకటి తక్కువ ఉండాలా ఉండద్దా? నేను రాసిన చరిత్ర బైబుల్లో చెప్తున్నాను కదా అమ్మా. నిజమే కదా అమ్మా? మిమ్మల్ని ఆడవాళ్ళట మొగోడి పక్కటంక కలిసి ఇంకా ఇంకా ప్రమాదకరంగా ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియో పెట్టగానే మా వాడు అచ్చుతాడు పెట్టగానే ఫోన్ చేస్తాడు, సార్ నువ్వు గల తిడితే వేరు మమ్మల్ని తిట్టారు సార్. నా దృష్టిలో అందరూ ఒకటేనా? అబద్ధం చెప్పిన అంతా ఒకటే. ఫోన్ చేస్తారంటే రాయసా నువ్వు వాళ్ళని తిడితే మంచిగా ఉంటుంది కానీ మమ్మల్ని తిట్టకే. అలా మనం అబద్ధం ఆడినప్పుడు
అబద్ధం చెప్పాలా లేదా? ఇట్లా టచ్ అంటే కడుపవుతుంది ఎవరికైనా. ఎంత దుర్మార్గం నమ్మడానికైనా సిగ్గుండాలి కొంచెం. ఇంకా అప్పటిదాకా నడవడట. ఇదిగో సాతాను చేత పీడింపబడుతున్నటువంటి ఈ మిత్రుడిని ఇప్పుడే యేసు నామములో ఇంకా వాడు అప్పటిదాకా నడవడు సార్ ఇట్లా ఇట్లా అనుకుంటే ఉరుకుడే చాలా చేస్తాడు. ఎంత దుర్మార్గము! వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఈ దేశంలో చదువుకున్నటువంటి యువతను ఎటువైపు తీసుకుపోతా ఉన్నారు? చదువుకున్నటువంటి జ్ఞానవంతుడిని కన్నున్న గుడ్డోలుగా, నోరున్న మూగోలుగా. ఎంత దుర్మార్గం ఇది నాకు అర్థం కాదు. ఇక వాళ్ళేమో దర్గాల దగ్గర ఊదు వేసేస్తారు. ఆయన కుల్లా చెప్తారు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదర్ రసూలుల్లాహ్ అల్లాహు అక్బర్ అని. అరే అమ్మ, ఇది సర్వ సృష్టిని కూడా సృష్టికర్త సృష్టించిన రాబాయ్. గీడగాడ అనేది ఏం లేదు అసలు. ఇక్కడ దేవుడి రూపమే లేదు. దేవుడు ఏడంటే ఆడనే ఉన్నాడని చెప్పండి. మన ఇటు దర్గా వేసి ఇట్లా ఊరు చదువుతా ఉంటారు. పెద్దగుట్ట అక్కడ మా నిజామాబాద్ జిల్లాలో ఉంటారు. పోయమ్మ ఉరికే దొరుకుతారు, మేకలు కోసేది పోతారు, పైసలు వేసేస్తారు, ఆడు నింపేది నింపుతారు కదా. ఈ మతము ఏ మతమైనా మిత్రులారా మనిషిని బానిసనే చేస్తుంది. మీరందరూ రాజ్యాంగం అనేటువంటి మతం వైపు రావాలని మీ అందరినీ స్వాగతిస్తున్నారు. మిమ్మల్ని అందరినీ మానవత్వం వైపు రావాలని స్వాగతిస్తున్నా. మనిషిని ప్రేమించే మతమైనటువంటి మానవతావాదం వైపు రమ్మని స్వాగతిస్తున్నా. కులము, మతము, తారతమ్యాలు, వర్ణము, వైశ్యం అనే భేదం లేనటువంటి అందరము సమానమే, ఆడవారు మగవారు అని చెప్పేసి అలాంటి మానవతా సమాజం వైపుకు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నా. ఈ కులము, మతం అనేటువంటి రొంపి నుండి, ఈ వర్గము, ఈ లొల్లి, ఈ గుస్లాటలన్నింటిలో నుంచి బయటకు రావాలంటే మన లోపల ఉన్నటువంటి బ్రాహ్మణీయ సిమ్ కార్డు తీసేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిమ్ కార్డు వేసుకోవాలని చెప్పేసి ఈ రోజు ఈ మాచంపల్లి గ్రామం నుంచి నేను మీ అందరినీ కూడా స్వాగతిస్తున్నాను. భారతదేశానికి అనధికారికంగా స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటింది. ఎప్పుడు వచ్చింది మనకు స్వతంత్రం? 1947. ఎన్ని సంవత్సరాలు అయితే నేను లెక్కలు అవి. 75 సంవత్సరాల తర్వాత మాచంపల్లి గ్రామానికి బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చాడు మిత్రులారా. 75 సంవత్సరాల తర్వాత మాచంపల్లి గ్రామానికి బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిండు మిత్రులారా. ఇన్ని రోజులు మీరు చీకట్లోనే ఉన్నారు. మార్చి 27వ తారీఖు నాడు మీకు వెలుగు వచ్చింది. అది వెలుగు ఎంతసేపటి దాకా ఆడింది? ఎంతసేపటి దాకా ఉన్నది ఆ వెలుగు? జరసేపు ఉన్నది అంతే ఆగమాగం చేసింది. మా రవీంద్ర ఇట్లా ముఖ్యంగా అంతా గిట్ట వేస్తే వచ్చి నీళ్ళు పోసాను. ఇక పుష్కర కార్పెట్ కడుకుంటే మళ్ళీ అదొక అపశం. చూసినారా గుడి పక్కకే పెట్టిన మీరు దొంగలు ఆడు రమేష్ గడ వచ్చి తింటాడు, ఈడొచ్చి తింటారు, అందుకే అగ్గి తగిలిందని చెప్పండి. ఆ లొల్లి జరగద్దనే ముందు సైన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఆ నూనె కింద పడితే అంటుకోకుండా ఉండాలంటే ఏం చేసినా చదువుకున్నది కాబట్టి, జ్ఞానవంతులు కాబట్టి దాని చుట్టూగా నీళ్ళు పోసిన. ఎందుకంటే నీటికి దానికి విరుద్ధమైన చర్య ఉంటుంది కాబట్టి, అంటుకోదు కాబట్టి. ఇంత గట్టేసి ఉంటే ఇక మనల్ని ఏం చేస్తారు? జ్ఞానవంతుడు ఎవడైనా సరే పెండం తీసుకొని జేబులో పెట్టుకుంటా. వాడు ఈ దేశంలో మిమ్మల్ని మతం పేరు మీద దేనైనా ముట్టిస్తాడు, దేనైనా మొప్పిస్తాడు, దేనైనా తినిపిస్తాడు. మొన్న రీసెంట్ ఒక వీడియో వచ్చింది, గరం పెండ దేనైనా తీసుకొని తిని అంటున్నాడు. అమ్మ నిజంగా వాడు చూస్తాం ఆవుల ఏం చేస్తున్నారు ఆయన ఈ దేశాన్ని. అమ్మ ఒకడు ఆవు ఉచ్చవచ్చుడు ఉచ్చదాగి అమ్మ ఏటో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆవు ఉచ్చదాగితే సర్వ రోగాలకు నివారణ అని చెప్పి ఎవడో ఒక మిత్రుడు మాట్లాడితే ఈ అన్నయ్య మాట ఉండేటాడు సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాస్తిక్ రాకేష్ గారు ఏమని అడిగిందంటే, యూరిన్ అంటే వ్యర్థాలే కదండి, యూరిన్ అంటే వ్యర్థాలే కదా. వాడు ఏమంటాడంటే, యూరిన్ వ్యర్థాలలోనే అన్ని పోషకాలు ఉంటాయి అమ్మ, దాన్ని పోసుకొని తింటే ఇంకెంత పుట్టుకుంటాడు. వ్యర్థాలుగా అన్ని పోషకాలు ఉంటే దాన్ని పోసుకొని తింటే ఇంకెంత పరగలుగుతామో మనుషులు అని చెప్పాడు. అంటే సైన్సే అజ్ఞానమైన విషయాన్ని మీరందరూ తెలుసుకోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో మీరందరూ నడిచి జ్ఞానవంతులై జ్ఞానం లేనటువంటి సమాజాన్ని అందరినీ కూడా మీరు జ్ఞానం వైపు మంచాలని, ఈ మతం అనేటువంటి మత్తుల నుంచి మీరందరూ బయటకు రావాలని. మతం ఏ మతమైనా కొంచెం ఎక్కువ తక్కువ మతమే. ఇక ఓపెన్గా ఇంకా గుడ్డిగా చెప్పాలంటే 2 రోజులు 3 రోజుల తర్వాత వచ్చినటువంటి లాట్రిన్ల స్మెల్ ఎక్కువ వస్తుంది, అప్పుడే ఫ్రెష్ వచ్చిన లాట్రిన్ల స్మెల్ తక్కువ వస్తుంది. లాట్రిన్ లాంటిది నా దృష్టిలో మతం అనేది. దాన్ని మీరు పూసుకొని జేబులో పెట్టుకుంటే నేను మాత్రం ఇక నేను అంతకు మించి ఏం చేయలేను. ఈ మతాలన్నిటి నుంచి బయటకు వచ్చి నేను ముందే చెప్పిన దివ్య గుణములు ఉన్నది ఎవరికి? దివ్య గుణములు ఉన్నది ఎవరికి? మా అమ్మకు. నాకు అప్పటిదప్పుడు కోడిగుడ్డ ఆమ్లెట్ తీసుకొచ్చి పోసి నా కడుపు నింపిన నా తల్లి, నువ్వు గుడి దగ్గరకో, చర్చి దగ్గరకో, మసీద్ దగ్గరకో కూర్చో రా, నాకు ఆమ్లెట్ వేసేది. అదొకటి అడుగుని అమ్మ, నువ్వు ఉద్యోగం అడగకు, నాకు బంగ్లాలు కావాలా, కార్లు కావాలా, నాకు
గరం గరం అన్నము కారం పొడి వేసుకొని పోయి ఏ దేవుడి దగ్గరికైనా నువ్వు దేవుడు అనుకునేటువంటి దగ్గర పోయి గింతాడు, సార్ ప్లీజ్ ఒక ఆమ్లెట్ వేసి ప్లీజ్ సార్ ప్లీజ్ అడు. ఈయన దగ్గరకో ఆయన దగ్గరకో అందరి దగ్గరకో వేసుకొని వస్తే అరే రాజేష్ నువ్వు మాట్లాడేది తప్పదు, ఆ రోజు నుంచి నేను మాట్లాడే పని. అన్యాయం, అబద్ధం, శ్రమ పడకుండా కేవలం ప్రజల మీద సాకులు చెప్పి వాళ్ళ రక్తాన్ని చెమటని పిండుకొని దాచుకొని తినే దొంగలు వీళ్ళంతా. అది ఏ మతస్థుడైనా సరే మిత్రులారా, వాడు హిందుత్వంలో ఉన్నది, వాడు క్రైస్తవంలో ఉన్నది, వాడు ఇస్లాంలో ఉన్నది. అందుకే మీరంతా మానవతావాదులుగా మారండి. నేనైతే మా అమ్మ బాపు తప్ప ఇవ్వని మాకు బాబాసాహెబ్ని కూడా దేవుడు అంటే ఒప్పుకోరు. ఈయన దేవుడు అంటే మీరు అటు పూజించడం పని చేసి ఇటు చాలుతుంది చంగ్ 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 కొట్టారు. ఆ మహారాష్ట్ర అదే చెప్తున్నాడు, అంబేద్కర్ పాల రాతి గుళ్ళు కట్టడు ఆ పిచ్చోలేమో అట్లా. ఆయన ఆనే ఉంటే ఒరే బాబు నేను దేవుని కాదరా, నేను మీ లెక్క మనిషిని, ఆ బుద్ధుడికి అదే మాట్లాడాను. నేను మానవుడను మీలాగన్నావు, సర్వ మానవులకు సమత పంచినావు. బుద్ధుడు అంటాడు మోక్షదాతను కాదని నీవన్నావు, మార్గదాతగానే మాకు మిగిలినావు. నిన్ను తాకిన గాలి కలిగించును జాలి, నువ్వు నడిచిన దమ్మం సర్వమానవ పఠితం. మానవోత్తముడా నీకు వందనాలు, ఓ సమతా సాగరా గౌతమ బుద్ధ నీదు దమ్మమా. మన గౌతమ బుద్ధుడు అంటే ఆడి మధ్య ఒకటి వచ్చిండు ఫేస్బుక్లో, ఆ నీళ్ళలో చీపురు కట్ట తీసి టపాటపు కొడుతుంది. అది కాదు, బుద్ధుడు ఏమంటాడు, ఈ సృష్టి తనను తానే సృష్టించుకున్నది, ఎవడో సృష్టించింది కాదు. ఇది ఎప్పుడు యేసు ప్రభు 2-3 రోజులు కూర్చొని ఇట్లా ఇట్లా అంటే భూమి అయింది ఈ అమ్మాయి గింతంతుందా లబర్సిందే ఇట్లా అయింది అనగానే చెప్తాడు. ఇక మా మనం ఎంతన్నా చదువుకోవాలిగా, పెద్ద పెద్ద చదువు చదువుకున్నాడైనా సరే అయ్యా అయ్యగారు అయ్యా అయ్యా వీడు ప్రేయర్ చేస్తూ ఉంటాడు. ఇదిగో తండ్రి పశువుని రవీందర్ గారు ఎల్లుండి మరి ఢిల్లీలో రాయబోతున్నటువంటి ఆ పరీక్షకు మీ దేవదేతలను కాపలాగా పెట్టండి అనగానే పక్క పంట కూడా కోరసిస్తాడు. అవును తండ్రి, అమ్మ ఆయన రాష్ట్ర పాస్ అవుతారా, ఈయన చెప్తే పాస్ అవుతాడా అంటే ఇవన్నిటి నుంచి బయట పడాలి. ఇప్పుడు వాణ్యమన్నా తిడుతున్నప్పుడు మనం కూడా సరిదిద్దుకోవాలి కదా, అది కమ్మది కాదు ఇది కమ్మది కాదు. ఇక మళ్ళీ ఆయన పాపం గొప్ప వ్యక్తి యేసు ప్రభు అంటే ఒక చెగోవీర లాగా బాబాసాహెబ్ లాగా ఒక పోరాట యోధుడు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్న సిద్ధాంతకర్త. ఏం ఎస్టాబ్లిష్ చేసి నీ భూమి మీద అయినా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించని. ఇక పొరుగు వారిని ప్రేమించమంటే మీదున్న మేర నీ పక్కింటి డైరీని కాదు. ఇక మళ్ళీ ఇదో తలకాయ నొప్పి ఉంటుంది. ఇలా ఇవన్నీ పనిచేయాలి. నా వీడియోలు విని అచ్యుతాన్ని వీడిని కెమెరాగా చెప్తున్నా, నా వీడియోలు విని నొచ్చుకునేటువంటి మిత్రులారా, ఇలాంటి దుర్మార్గమైన చర్యలన్నీ మీరు మానుకొని యేసు ప్రభువు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించినటువంటి సిద్ధాంతంలో అందరినీ కూడా సమానంగా ప్రేమించి పేదలతో దూరంకి వెళ్ళి ప్రేమ చేసి బగ్గ పైసలతో నెత్తివేసేటువంటి దుర్మార్గమైన చర్యలు మీరు మానుకోవాలని, ఈ టచ్ టుచ్లన్నీ కూడా బంద్ చేయాలని, మిగతా వారి ముంగట హేళన చేసేటువంటి ఇలాంటి కార్యక్రమాలు దూరం చేయకపోతే మేము చచ్చిపోయేంత వరకు ఇవే మాట్లాడతామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మాచనపల్లి గ్రామస్తులందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జ్ఞాన జ్యోతిని వెలిగించుకున్న సందర్భంగా మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ, ఈ వెలిగించిన జ్యోతిని ఊరూరా వెలిగించండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే విగ్రహాల్లో కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుస్తకాల్లో ఉంటారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మెదల్లో ఉంటారు. నా మాటలు విని మిగతా వాళ్ళ మాటలన్నీ విని మీ ఫోన్లు మా ఫోన్ల నుంచి బ్రాహ్మణ్య భావాజాలం ఉన్నటువంటి సిమ్ కార్డులు తీసేసి అంబేద్కర్ గారి సిమ్ కార్డులు వేసుకొని మీరు వేసుకున్న ఈ సిమ్ కార్డులు కూడా ఊరూర్లలో ఉన్నటువంటి మిగతా మిత్రులందరికీ కూడా వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను ఇంత దూరం పొద్దున 5:30కు ఎర్లీ మార్నింగ్ 5:30కి నేను లేచి మెసేజ్ పెట్టిన మనోడికి ఇట్రా కాపాడతా, ఇగో దొరకబట్టి అన్నా నువ్వు వచ్చేదాకా కాదు అంటే మనోడికి నేను లేచి నేను స్టార్ట్ అవుతున్నా అని చెప్పేసి ఎన్ని గంటలకు పెట్టిన మెసేజ్ 5 గంటలకు. పొద్దుగాల 5 గంటలకు నేను ప్రయాణం చేసి 1:30 వరకు ఇక్కడ చేరుకున్నా. ఒకటే మీకు మనకు ఉన్నటువంటి అవినావ బంధం ఏంటంటే మనం ఈ జాతి అంటే ఇట్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు మాలామాదిగస్. బ్రాహ్మణుడు తప్ప కోమటోడు తప్ప, కోమటోళ్ళు కూడా పాపం మనోళ్ళే. ఎందుకంటే ఈ కర్ర కోమటోళ్ళు కాదు నేను చెప్పేది, కంచాయలేసారి రాసింది కూడా ఈ కోమటోళ్ళ మీద కాదు. గాడు అనిల్ అంబానీ లాంటి వేలాది కోట్లు దొంగతనం చేసి దొంగల మీద రాసింది. పాపం వీళ్ళంతా పప్పు పిల్లమోళ్ళు మనోళ్ళే. వీళ్ళు ఏం చేస్తారు, బాగా తక్కడి కింద సిద్ధం అంట పెడతారు. నీ బాగా సౌగ్రామం దోసుకుంటారు. వీళ్ళు కాదు, వీళ్ళంతా మనోళ్ళు. వాళ్ళు ఏమన్నది పాపం, వీళ్ళంతా మనోళ్ళు. గాళ్ళు అసలు దొంగలు. ఈ దేశాన్ని పరిపాలిస్తుంటారు మార్వాడోళ్ళు ఉన్నారు చూసినా, వాళ్ళు మీ చేతనే ఈ దేశంలో ఎవరు కాదో చెప్తారు. మనకు రెడ్డిలకు మధ్యలో ప్రేమ భావ సంబంధాలతో బావ మామ అని పిలుచుకున్నామా పిలవమా? చెప్పాలి గట్టిగా, పిలుచుకున్నామా పిలవమా? సాకల
వాళ్ళని బాబాయ్ అని పిలుస్తామా పిలువమా? ముస్లిం వాళ్ళని చిచ్చా అని పిలుస్తామా పిలువమా? కమ్మరలను కుమ్మరలను కాకా మంచుకున్నామని పిలుస్తామా పిలువమా? మానవాళులను అన్నా మంచుకున్నామని పిలుస్తామా పిలువమా? ఈ దేశంలో ఎవడైనా బాపలేనని బావా అని పిలిచేటోడు ఉన్నాడా? మామ అని పిలిచేటోడు ఉన్నాడా? కాకా అని పిలిచేటోడు ఉన్నాడా? ఒకవేళ బాపనని పిలిస్తే ఏమని పిలవాలి? అయ్యగారు అని పిలవాలి. కోమటని బావ అని పిలుస్తామా? మామ అని పిలుస్తామా? చిచ్చా అని పిలుస్తామా? ఏమని పిలవాలి? సేటు. ఒక ఆయననేమో అయ్యగారు, ఇంకొక ఆయననేమో సేటు. ఇది ఒక్కరు సరిపోదాలి మనం కాదని చెప్పండి. ఇట్లా మీరందరూ కూడా వాళ్ళని కూడా ప్రేమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ పిల్లల్ని కూడా మీరు లగ్నం. ఇంకోటి, నన్ను రాగానే మనోడు కూడా మాట్లాడింది. ఇది మనం నిజంగా సద్విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మున్నూరు కాపుల పిల్లని ఒక ఎస్సీల పిల్లాడికి ఇచ్చి లగ్నం చేయాలని చెప్పేసి నాకు ఫోన్ చేసినప్పుడు నేను అడిగిన, ఏం చేశాడు ఆ పిల్లగాడు? ఏం చేయాలి, చదువుకుంటాడు అన్నాడు. ఏం చేశాడట మిత్రులారా? ఆమె చదువుకుంటుంది, వీడు చదువుకుంటుంది. వీళ్ళిద్దరు లగ్నం చేసుకున్నారు. ఈ లగ్నం చేసుకుంటే ఈయన పిల్లమవుతుంది. నిన్నటిదాకా ఈమెకు బువ్వ పెట్టింది వాళ్ళు, ఈయనకి బువ్వ పెట్టింది వాళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరికి బువ్వ పెట్టాల్సింది వాళ్ళు. వీడు ఉద్యోగం చేయాలి కదా. అటు మాలల పిల్లగాడైనా మాదిగల పిల్లగాడైనా ఇప్పుడు నాన్నకో పసుపు రవీంద్ర అన్నకో స్కై అన్నకో బైరి నరేష్కో మేము కలెక్టర్లం అయితే వేరే ఇంట్లోకైనా పిల్లని ఇవ్వడానికి ఆమె ఆడికేమైనా నొప్పి ఉంటుందా? అరే ఏమన్నా పోతేమని పోయినా కులంతో వచ్చింది ఏమైనా అల్లుడు కలెక్టర్ కదా అనుకుంటారు. వీడు ఏం పని చేయాలి? ఇట్లా సైడ్ కటింగ్ కొడతారు, బయట బుర్ర అని తిరుగుతారు. ఎవడు ఎట్లా చేసుకున్నావు లగ్గం? ఇలాంటివన్నీ బంద్ చేయాలి. నేను దయచేసి చెప్తా ఉన్నా, మనమందరం కూడా మన కాళ్ళమే మనం నిలబడాలి. మన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనం చూసుకోవాలి. మన స్వాభిమానం కోసం బతకాలి. లగ్నం చేసుకోకుండా ముందు ఈ దోస్తు బైక్ ఇస్తాడు, ఇంకో దోస్తు 500 రూపాయలు ఇస్తాడు, ఇంకోటి చైనీస్ పాస్పోర్ట్ సెంటర్ అరే పాపం మా దోస్తు అని చెప్పేసి గుమ్మ పెడతారు. పెళ్ళి అయిన తర్వాత ఎవరు పెట్టారు ఆయన? అందుకే ఇప్పుడు నేను చెప్తున్నా, కులం అనేది బలంగా ఉన్నప్పటికీ కూడా మన ఔదార్యం కూడా గొప్పదై ఉండాలని చెప్పి కోరుతూ మీరందరూ చదువుకోవాలి. మీలో ఎవరైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే పేదోళ్ళు ఉంటే చదువు పని చేయాలి. నేను అప్పుడు ఏమని అడిగినా, ఒకరోజు ఒకటే ఒక బ్రెడ్ ముక్క తిని ఆవన్నా అంబేద్కర్ ఒక బ్రెడ్ ముక్కనే తిన్నాడు, మేము సగం బ్రెడ్ ముక్కనే తిని బతుకుతున్నాం, మాకెందుకు చదువు అని అనుకుంటే మీరు పని చేయండి. యూనివర్సిటీలలో మీకు సీట్లు ఎట్లా రావాలో యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మీకు సహకరిస్తారు. మీరు చదువుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తూ ఉన్నది. సిగ్గు లేకుండా తల్లిదండ్రుల మీద భారమై బతుకు కంటే ఇక నేను అంతకు మించి ఏం చెప్పలేను. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం డిఫెండ్ కావద్దు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే అంటాడు ఇండిపెండెంట్ అంటే డిపెండెంట్ అర్థమైంది. డిపెండెంట్ ఇంకొకటి మీద ఆధారపడేటాడు. ఇండిపెండెంట్ అంటే తన స్వతంత్రంగా బతికేటాడు. మనం స్వతంత్రుల వారసులం. బాబాసాహెబ్ కంటే పేదరికం లేదు. మళ్ళీ మా సాయంత్రం అయ్యేసరికి బీరుకు పైసలు దొరుకుతాయి. ఎట్లా ఇట్లా సంపాదించిన ఒకటి కొడుతుంది. ఆడకంటే మొగోళ్ళు లేడు బయట బయట బుర్ర తిరుగుతుంది. ఇవన్నీ బంద్ చేయాలి. వ్యసనాల నుంచి దూరం కావాలి. అందుకే నేను మన సభలో చెప్పినా లేదా? నేను కూడా బంద్ చేసిన అని చెప్పి బంద్ చేసిన తర్వాత మాట్లాడుతున్నా. అంతకుముందు నేను కూడా సపోర్ట్ చేసేది కాదు. మీరందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు రావాలని చెప్పేసి ఒక పాట పాడి విద్యార్థుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చినటువంటి గొప్ప ఆయుధమే విద్య. ఆ విద్యను మనం దుర్వినియోగం చేయొద్దు. ఎందుకంటే ఎక్కువ మంది యువత ఉన్నారు కాబట్టి. బజారు నేలేటి యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, మజాలు నేనేటి
బీదా గొప్ప తేడాలొద్దను బీదా గొప్ప తేడాలొద్దను బీదా